3 వేరియబుల్స్, ఇక్కడ 3 వేరియబుల్స్ వాడతాము. సో ఇక్కడ 2 వేరియబుల్స్ యూజ్ చేసుకుంటాం. ఇక్కడ సింగిల్ వేరియబుల్, ఓకే, 1 వేరియబుల్ మాత్రమే యూజ్ చేసుకుంటాం. అది యూనరీ ఆపరేటర్ అంటే. సో ఇక్కడ యూనరీలోకి వచ్చేసరికి చూసారా, ఓన్లీ 1 ఆపరెండ్ అయితే ఇదర్ అండ్ ఆపరేషన్, అండ్ ఆఫ్ ఏ గానీ, ఆర్ ఆఫ్ ఏ అని గానీ, సో బిట్ వైజ్ ఆపరేటర్స్ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. మ్యాక్సిమం యూనరీ ఆపరేటర్స్ అనేవి ఇక్కడ బిట్ వైజ్ ఆపరేటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, అండ్ దెన్ బైనరీ ఆపరేటర్కి వచ్చేసరికి 2 ఆపరెంట్స్ యూజ్ చేస్తాం. అంటే ఏ అండ్ బి ఈ రెండిట్లకి అండ్ ఆపరేషన్ చేసుకోవచ్చు, లేదంటే ఏ ఆర్ బి ఆపరేషన్ చేసుకోవచ్చు, లేదంటే ఏ ఎక్స్ ఆర్ బి, ఎనీ టైప్ ఆఫ్ ఆపరేషన్, ఏ ప్లస్ బి ఆర్ ఏ ఇంటూ బి, ఎనీ టైప్ ఆఫ్ ఆపరేషన్ వీ కెన్ పర్ఫార్మ్ హియర్. ఓకే, అది 2 ఆపరేటర్స్ అయితే, బైనరీ ఆపరేటర్స్ అయితే. టెర్నరీ ఆపరేటర్స్ అయితే 3 అంటున్నాం. ఇక్కడ 3 ఆపరెంట్స్ ఎలా యూజ్ చేస్తామంటే, ఒకటి కండిషన్ చెక్ చేస్తుంది. ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి కండిషన్ ట్రూ అయితే ఏ వాల్యూ పెద్దదని ప్రింట్ అవుతుంది, సో ట్రూ కండిషన్ వస్తుంది. లేదు ఇది కండిషన్ ఫాల్స్ అయితే కనుక బి ప్రింట్ అవుతుంది. ఎట్ ఏ టైం మనకి 2 వాల్యూస్ మనకి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అనమాట. ఏ గ్రేటర్ దాన్ బి అయితే కనుక ఈ కండిషన్ ట్రూ అయితే, సో 3 ఆపరెంట్స్ మనం యూజ్ చేసుకోవచ్చు ఎట్ ఏ టైం. ఓకే, లైక్ కండిషన్ వాడొచ్చు, దానికి రిలేటెడ్ అవుట్పుట్ ఈక్వేషన్ వస్తుంది, ట్రూ కండిషన్ వస్తుంది, అండ్ దెన్ ఫాల్స్ కండిషన్ వస్తుంది. లేదు ఒక 2/1 మల్టీప్లెక్సర్ తీసుకున్నాం, సెలెక్ట్ లైన్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు సెలెక్ట్ లైన్ అనేది ట్రూ అయితే, అంటే 1 అయితే నాకు వచ్చే అవుట్పుట్ బి వస్తుంది, లేదు ఫాల్స్ అయితే కనుక ఏ వస్తుంది. సో డిపెండ్స్ అపాన్, ఇప్పుడు మనకి సెలెక్ట్ లైన్ 0 అయితే ఓకే, సో ఏ అవుట్పుట్ వస్తుంది, లేదంటే బి అవుట్పుట్ వస్తుంది. డిపెండ్స్ ఆన్ ద డయాగ్రామ్. ఇప్పుడు నేను మల్టీప్లెక్సర్ ఇలా తీసుకున్నా, ఇది ఒక మల్టీప్లెక్సర్ అని తీసుకుంటే దీనికి 2 ఇన్పుట్స్ I1 I2 అని చెప్పేసి, ఈ I1 ని ఏ అన్నాడు వాడు, I2 ని బి అంటున్నాడు. సో ఏ అనేది 0 అయితే నాకు అవుట్పుట్ వైకి సెలెక్ట్ అవుతుంది. సో ఇక్కడ డిపెండ్స్ ఆన్ సెలెక్ట్ లైన్. సెలెక్ట్ లైన్ 0 అయితే I0 అవుట్పుట్ వస్తుంది, లేదు సెలెక్ట్ లైన్ 1 అయితే I1 అవుట్పుట్, సారీ, సెలెక్ట్ లైన్ 0 అయితే I1 అవుట్పుట్ వస్తుంది, సెలెక్ట్ లైన్ 1 అయితే I2 అవుట్పుట్ వస్తుంది. ఆ కండిషన్ తగ్గట్టు నేను ఇక్కడ టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేసుకుని రాస్తా. సెలెక్ట్ లైన్ క్వశ్చన్ మార్క్ ట్రూ అయితే సో ఏ అవుట్పుట్ వస్తుంది. సో అంటే ఇది 0 అయితే ఏ అవుట్పుట్ వస్తుంది, లేదు సెలెక్ట్ లైన్ 1 అయితే కనుక బి అవుట్పుట్ వస్తుంది. అలా కండిషన్. Sir, what is select line, sir? Like what is select line? సెలెక్ట్ లైన్ అంటే, సెలెక్ట్ లైన్ అనేది ఇక్కడ ఏది ఇన్పుట్, ఏ ఇన్పుట్ సెలెక్ట్ అవ్వాలి. ఇప్పుడు రిమోట్ మల్టీప్లెక్సర్ అంటే మల్టిపుల్ ఇన్పుట్స్ ఉంటాయి, ఒకటే అవుట్పుట్ వస్తుంది. మీరు ఇప్పుడు టీవీ చూస్తున్నారు, టీవీ చూసేటప్పుడు మల్టిపుల్ ఛానల్స్ ఉంటాయి. ఓకే, కానీ రిమోట్ ద్వారా ఒక ఛానల్ మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోగలరు. సో ఇక్కడ రిమోట్ అనేది సెలెక్ట్ లైన్ కింద అనమాట. సో డిపెండ్స్ అపాన్ ద యూజర్ యొక్క డిపెండెన్సీని బట్టి సెలెక్ట్ లైన్ 0 చేసామా 1 చేసామా దాన్ని బట్టి ఇక్కడ ఇన్పుట్ అనేది సెలెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ సెలెక్ట్ లైన్ ని బట్టే మన ఇన్పుట్ ఏది వస్తుంది అవుట్పుట్ సైడ్ కి అనేది డిసైడ్ చేస్తాం. అర్థమైందా? సో ఏ బి మళ్ళీ సెలెక్ట్ అనేది 3 కలిపి టెర్నరీ ఆపరేటర్, లైక్ 3 టెర్నరీ ఆపరేటర్స్ 3 ఇన్పుట్స్. సో సెలెక్ట్ అనేది తీసుకుంటున్నాం, ఏ అనేది తీసుకుంటున్నాం, బి అనేది తీసుకుంటున్నాం. సో 3 వేరియబుల్స్ ని మనం ఎట్ ఏ టైం తీసుకుంటున్నాం. అది. సో ఇది ఆపరేటర్స్ కి డెమో. జస్ట్ ఏం చెప్తున్నాను ఇక్కడ, కన్సిడర్ 3 ఇన్పుట్స్ అనే కాదు, అవుట్పుట్స్ అనే కాదు, లాజిక్. ఇక్కడ మనకి టెస్ట్ బెంచ్ లో ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ అంటూ ఉండవు. మనకి ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో అవన్నిటిని మనం లాజిక్ అనే డేటా టైప్ తో సో వేరియబుల్స్ అన్నిటిని రిప్రజెంట్ చేస్తాం. ఏ బి సెలెక్ట్ లైన్స్ అనేవి 3 ఇన్పుట్స్. ఓకే, సో 2 ఇన్పుట్స్, ఏబి అనేవి 2 ఇన్పుట్స్, సెలెక్ట్ అనేది కూడా ఇన్పుటే. దానికి కరస్పాండింగ్ అవుట్పుట్ y1 వస్తుందా, y2 వస్తుందా, y3 వస్తుందా అనేది ఇక్కడ 3 అవుట్పుట్స్ కన్సిడర్ చేసుకున్నారు. ఓకే, సో ఒక అవుట్పుట్ ఏమో యూనరీ ఆపరేటర్ తీసుకున్నాడు, ఇంకొక అవుట్పుట్ ఏమో బైనరీ ఆపరేటర్ కి, ఇంకొక అవుట్పుట్ ఏమో టెర్నరీ ఆపరేటర్ కి తీసుకున్నాడు. 3 అవుట్పుట్స్ అంటే y1 వచ్చేసరికి యూనరీ ఆపరేటర్ కన్సిడర్ చేసుకున్నాడు. ఓకే, యూనరీ ఆపరేటర్ కన్సిడర్ చేసుకున్నాడు. y2 వచ్చేసరికి బైనరీ ఆపరేటర్ కన్సిడర్ చేసుకుంటున్నాడు. ఓకే, y3 అవుట్పుట్ వచ్చేసరికి టెర్నరీ ఆపరేటర్ కన్సిడర్ చేసుకుంటున్నాడు. ఓకే, సో ఇప్పటికి చూడండి, ఏ బి
సెలెక్ట్ అనేది ఇన్పుట్స్ అయితే A = 1, B = 0, సెలెక్ట్ = 1 అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నాడు. సో చేసుకొని ఇక్కడ Y1 వచ్చే అవుట్పుట్ ఏమవుతుంది, ఏకి కాంప్లిమెంట్ అంటే 1 బార్ అవుట్పుట్ ఏమవుతుంది, 0 అవుతుంది. అంటే ఇక్కడ Y1 అవుట్పుట్ ఏమవుతుంది, 0 వస్తుంది. అలాగే బైనరీ ఆపరేటర్ A వాల్యూ 1 అండ్ B వాల్యూ 0, A అండ్ 1 అండ్ 0 అవుట్పుట్ 0 అవుతుంది. అండ్ ఆపరేషన్ లో ఏ ఒక్క ఇన్పుట్ లో అయినా అవుట్పుట్ లోనే అవుతుంది కాబట్టి 0 వస్తుంది. అంటే Y2 వచ్చేసరికి 0 వస్తుంది. అండ్ దెన్ Y3కి వచ్చేసరికి మనకి ఇక్కడ అవుట్పుట్ ఏమవుతుంది, సో ఇది జస్ట్ అవుట్పుటే కాబట్టి దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూసుకోవచ్చు కావాలంటే, టెస్ట్ బెంచే కాబట్టి ఎగ్జిక్యూట్ చేసుకుని సో అవుట్పుట్ ఈక్వేషన్ ఏంటి అనేది మనం చూడొచ్చు. ఓకే, జస్ట్ గివ్ మీ మినిట్ సార్ చూపిస్తున్నది. లైక్ వాట్ ఇస్ మాడ్యులస్ బి సార్? మాడ్యులస్ బి అంటే మాడ్యులస్ వాట్ ఇస్ మాడ్యులస్ బి? ఇక్కడ ఉంది మాడ్యులస్ వీనా. బి అంటే యూనరీ నాట్ ఈక్వల్ టు మాడ్యులస్ బి. ఒక్క నిమిషం చూస్తా. యూనరీ ఈక్వల్ టు మాడ్యులస్ వీనా. బి అంటే డిస్ప్లే ఆ కోడ్ లోనే ఓకే, యూనరీ నాట్ ఈక్వల్ టు డాలర్ డిస్ప్లే రాస్తున్నారు అదేనా? డాలర్ డిస్ప్లే అనేది మనకి అవుట్పుట్ ని డిస్ప్లే చేయడానికి డాలర్ డిస్ప్లే అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే నెక్స్ట్ అది పర్సెంటేజ్ బి, సారీ నాట్ మాడ్యులస్, పర్సెంటైల్ బి. సో పర్సెంటైల్ బి అనేది మనకి డేటా టైప్స్ ఉన్నాయి కదా, అంటే బైనరీ నెంబర్ ఫార్మాట్స్ ఉన్నాయి కదా, పర్సెంటైల్ బి, పర్సెంటైల్ హెచ్, ఓకే, పర్సెంటైల్ డి, పర్సెంటైల్ ఓ. ఓకే, బైనరీ ఫార్మాట్ లో ప్రింట్ చేయాలంటే పర్సెంటైల్ బి, ఆక్టల్ లో ప్రింట్ చేయాలంటే పర్సెంటైల్ ఓ, ఓకే, హెక్సాడెసిమల్ లో రిప్రజెంట్ చేయాలంటే పర్సెంటైల్ హెచ్. ఓకే, అలా మనం డిఫరెంట్ వేస్ లో వాల్యూస్ ని ప్రింట్ చేసుకోవడానికి పర్సెంటైల్ బి అని కానీ, పర్సెంటైల్ హెచ్ అని కానీ, పర్సెంటైల్ ఓ అని కానీ, పర్సెంటైల్ డి అని కానీ యూజ్ చేసుకుంటాం. ఓకేనా? ఓకే సార్, మీరు ఓన్లీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తారా లేదంటే ఇంగ్లీష్ మళ్ళీ తెలుగు రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే నాకు రెండు. ఓకే, ప్రియాంకకి అది వేరే క్లాసులు ఉన్నాయి కదా, సో అవి షేర్ చేస్తాం తనకి. సరే సార్. సో తను జాయిన్ అయినప్పుడు రెండు కంబైన్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే సార్, ఇది ఏమి సార్ యాక్చువల్లీ అంటే ఇది దిస్ ఇస్ EDA Playground. EDA Playground is a open source tool. Okay, in this open source tool we will go through whatever the codes we have, all the test benches, right? So in the left hand side we will write the test bench, right hand side emo DUT rastam. Okay, so just I am executing this code. ఒకసారి చూడండి అవుట్పుట్ ఏమొస్తుంది అనేది. See, unary operator not operation 0, binary so and operation 0 and ternary operation 1. Okay, ఎలా వచ్చింది అది? సో టెర్నరీ ఆపరేషన్ సెలెక్ట్ ఈక్వల్ టు 1, సో సెలెక్ట్ ఈక్వల్ టు 1 వచ్చింది కాబట్టి అవుట్పుట్ 1 వచ్చింది. సో A = 1 వచ్చింది. అదే సెలెక్ట్ లైన్ 0 తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ కండిషన్ లో సెలెక్ట్ లైన్. సో హౌ డు వి కమెంట్ దిస్ లైన్? I want to comment this line. How do we comment? Like bar, like slash line. Double slash. Okay. సో ఇది కమెంట్ చేయాలి అంటే మనం డబుల్ స్లాష్ యూజ్ చేసుకుంటే కమెంట్ అవుతుంది. సో ఇదే సిగ్నల్ ని నేను కాపీ చేస్తున్నా. కాపీ చేసి నెక్స్ట్ లైన్ లో సెలెక్ట్ లైన్ = 0 ఇస్తా. ఓకే, సెలెక్ట్ లైన్ 0 ఇచ్చి చెక్ చేస్తా. సో 0 ఇస్తే నాకు అవుట్పుట్ 0 రావాలి, అంటే B అవుట్పుట్ రావాలి. ఓకే, సో వితౌట్ సేవింగ్ ద కోడ్ యు కెనాట్ రన్ ద కోడ్ సార్. అంటే మనం ఏదైనా చేంజ్ చేసామంటే కనుక టెర్నరీ ఆపరేటర్ 0 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు రెండు తీసుకుంటా, సెలెక్ట్ లైన్ = 1, సెలెక్ట్ లైన్ = 0 తీసుకుంటాను. సో ఇప్పుడు మనకి టెర్నరీ ఆపరేటర్ వచ్చేసరికి అంటే ఏ అవుట్పుట్ తీసుకోవాలనేది దానికి తెలియదు. కంపైలర్ అనేది ఎర్రర్ ప్రొడ్యూస్ చేయాలి. సో చెక్ చేద్దాం, అంటే అన్నోన్ ఎర్రర్ వస్తుందా లేదా అనేది చెక్ చేద్దాం. అంటే ఒకే ఇంటర్ఫేస్ మీద మల్టిపుల్ డ్రైవర్స్ అనేది డ్రైవ్ చేస్తే మనకి అన్నోన్ ఎర్రర్ వస్తుంది. ఓకే,
అది ఏం తీసుకుంటుంది, సెలెక్ట్ ఈక్వల్ టు 0 తీసుకుంటుంది. అంటే లాస్ట్ అప్డేటెడ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటుంది. ఓకే. సో దీనికన్నా నేను డాలర్ మానిటర్ రాస్తాను. సో డాలర్ డిస్ప్లే సారీ కంట్రోల్ Z. సో జస్ట్ ఐ వాంట్ టు రైట్ ద డాలర్ మానిటర్ ఫర్ దిస్. ఓకే. ఎందుకు ఎర్రర్ వస్తదని అన్నారు సార్? లైక్ వై అంటే ఇప్పుడు ఒకే ఇంటర్ఫేస్ మీద 2 సిగ్నల్స్‌ని నేను పాస్ చేస్తే నాకు అలాంటప్పుడు ఎర్రర్ వస్తది. సో అన్‌నోన్ ఎర్రర్ రావాలి. అన్‌నోన్ ఎర్రర్ అంటే సో ఎక్స్‌ప్రాపగేషన్ ఎర్రర్ అనేది రావాలన్నమాట. ఎక్స్‌ప్రాపగేషన్ ఎర్రర్ అనేది వస్తే అప్పుడు మనకి ప్రింట్ చేసే అవుట్‌పుట్ అన్‌నోన్ ఎర్రర్ వస్తది. అన్‌నోన్ వాల్యూ వస్తుంది. ఎందుకంటే సెలెక్ట్ 1 మళ్ళీ సెలెక్ట్ 0 సెలెక్ట్ 1, సెలెక్ట్ 0 రెండిటిని నేను డ్రైవ్ చేస్తున్నా. సో రెండిటిని డ్రైవ్ చేస్తున్నప్పుడు నాకు అలాంటప్పుడు అన్నోన్ ఎర్రర్ రావాలి. సో ఇక్కడ కన్సిడర్ చేసుకోవట్లేదు. ఎందుకంటే యూనరీ ఆపరేటర్ ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్ తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ కండిషన్ ఏదైతే తీసుకున్నామో అంటే లాస్ట్‌కి ఏదైతే అప్డేట్ చేసామో ఆ వాల్యూని కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే. ఇప్పుడు సపోజ్ ఇది కామెంట్ చేసేస్తున్నా. సెలెక్ట్ ఈక్వల్ టు 0 ని కామెంట్ చేసేసాను. సెలెక్ట్ ఈక్వల్ టు 1 కన్సిడర్ చేసుకుంటున్నా. ఓకే. సెలెక్ట్ ఈక్వల్ టు 1 కన్సిడర్ చేసుకున్నప్పుడు 1 అవుట్‌పుట్ వస్తుంది. అంటే లాస్ట్‌గా ఏదైతే అప్డేటెడ్ వాల్యూ ఉందో ఆ వాల్యూని ప్రింట్ చేసేస్తుంది ఇది. ఓకే. సో దాని గురించి కంపైలేషన్ ఎర్రర్ అనేది రావట్లేదు. ఓకే. అంటే లాస్ట్ ఏది సెలెక్ట్ Y3 అంటే సెలెక్ట్ సెలెక్ట్ ఈక్వల్ టు 0 అనేది లాస్ట్‌గా ఇచ్చింది కదా! ఈ ఫస్ట్‌ది కన్సిడర్ చేసుకోవట్లేదు. సెలెక్ట్ ఈక్వల్ టు 1 అనేది కన్సిడర్ చేసుకోవట్లేదు. అందుకే ఎర్రర్ రావట్లేదు కదా! అందుకనే ఎర్రర్ రావట్లేదు. 2 సారి సెలెక్ట్ ఇచ్చేసి ఇలా అసైన్ చేస్తే జనరల్‌గా ఎర్రర్ వస్తది. బట్ ఇట్ ఇస్ కన్సిడర్డ్ దట్ as లాస్ట్ వన్. యాహ్! ఓకే. సో that is the అంటే it is getting percentile B means we need to print the value in binary format. ఓకే. సో బైనరీ ఫార్మాట్ లో ఆ వాల్యూ రావడం కోసం percentile B తీసుకుంటాం. ఓకే. నెక్స్ట్ స్ట్రింగ్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే. స్ట్రింగ్ అనేది సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ని మనం డబుల్ కొటేషన్స్ లో రిప్రజెంట్ చేసుకుంటాం. ఓకే. సో దాన్ని స్ట్రింగ్ అని చెప్పేసి అంటాం. ఓకే. సో జస్ట్ గివ్ మీ మినిట్. ఇక్కడ స్లైడ్ షో. ఓకే. సో స్ట్రింగ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. సో గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో సో దానికి రిలేటెడ్ గా స్ట్రింగ్స్ అనేవి కన్సిడర్ చేసుకుంటాం. ఓకే. సో గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ని డబుల్ కొటేషన్స్ లో మనం ఎక్కడైతే రిప్రజెంట్ చేసుకుంటామో ఆ ప్లేస్ లో స్ట్రింగ్స్ అనేవి రిప్రజెంట్ అవుతూ ఉంటాయి. ఓకే. సో డబుల్ కొటేషన్ ఇన్సైడ్ ద డబుల్ కొటేషన్ వి కెన్ రిప్రజెంట్ ఏ స్ట్రింగ్. ఓకే. స్ట్రింగ్స్ అనేవి మెయిన్ గా దేని పర్పస్ కోసం అంటే డిస్ప్లే మెసేజెస్ కోసం యూజ్ చేసుకుంటాం. అండ్ దెన్ టెస్ట్ బెంచ్ అవుట్పుట్స్ డిస్ప్లే చేయడం కోసం కూడా స్ట్రింగ్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. చూడండి ఇక్కడ డాలర్ డిస్ప్లే. సో ఏం చేస్తున్నాను, వెల్కమ్ టు వెరిలాగ్ అని చెప్పేసి రాసా. సో ఇక్కడ జస్ట్ మాడ్యూల్ నేమ్ ఇనిషియల్ బిగిన్ లో ఇక్కడ ఏం రాసాను, జస్ట్ ఒక స్ట్రింగ్ రాసుకున్నా. ఆ స్ట్రింగ్ ఏంటంటే వెల్కమ్ టు వెరిలాగ్. సో దెన్ అక్కడ వచ్చే అవుట్పుట్ నాకు ఏమవుతుంది, వెల్కమ్ టు వెరిలాగ్ అనేది ప్రింట్ చేస్తుంది. మీరు ఇక్కడ వెల్కమ్ టు వెరిలాగ్ అనే కాదు, సో ఐ వాంట్ టు డిస్ప్లే మై డేటా టైప్స్ అని చెప్పేసి రాసుకున్న ఏదో ఒక అవుట్పుట్ అనేది అక్కడ మనం ప్రింట్ చేస్తూ ఉంటుంది. అది స్ట్రింగ్ అంటే. స్ట్రింగ్ అనేది జస్ట్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్స్ ని మనం ప్రింట్ చేసుకోవడానికి మనం స్ట్రింగ్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. వెరిలాగ్ లో స్ట్రింగ్స్ అనేవి యూజ్ చేసుకొని ఏం చేస్తాం, డిస్ప్లే చేయడం కోసం we will display the outputs, whatever the outputs you want to display, that is the purpose we are using the strings. Okay. ఐడెంటిఫైర్స్. వాట్ ఆర్ ద ఐడెంటిఫైర్స్ అనేవి దేని పర్పస్ కోసం. సో ఐడెంటిఫైర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ అ నేమ్స్ గివెన్స్ టు యువర్ వేరియబుల్స్, వాట్ ఎవర్ ద వేరియబుల్స్ యు ఆర్ యూజింగ్, రైట్. సపోజ్ ఇక్కడ నేను క్లాక్ అనేది యూజ్ చేసుకుంటున్నా, దట్ ఈస్ ఆల్సో one identifier. Okay. Reset 10 is a identifier. Data out is an identifier. Okay. Counter is an identifier. But identifiers అనేవి దీనికంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. ఐడెంటిఫైర్స్ ఆర్ నాట్ స్టార్ట్స్ విత్ నెంబర్ తో స్టార్ట్ అవ్వదు.
ఓకే, కెన్ నాట్ స్టార్ట్ విత్ నెంబర్. అండ్ దెన్ డాలర్ సింబల్ ఉంటుంది, డాలర్ సింబల్ తో కూడా స్టార్ట్ అవ్వదు. ఓకే, సో ఎలా స్టార్ట్ అవుతుంది అంటే డేటా 1, సో ఇదొక ఐడెంటిఫైర్. లేదంటే అండర్ స్కోర్ కౌంటర్, ఇదొక ఐడెంటిఫైర్. క్లాక్ అవుట్, ఇదొక ఐడెంటిఫైర్. ఏదైనా ఒక నేమ్ తీసుకోవచ్చు, లైక్ ఎర్రే అనేది ఒక ఐడెంటిఫైర్. లేదంటే సమ్ నేమ్. ఓకే, సో స్టార్ట్ కెన్ బి ఐడెంటిఫైయర్ సార్. సో నేమ్ ఏదైనా తీసుకోవచ్చు, నేమ్ 1, నేమ్ 2, ఇలా నేమ్స్ ఏదైనా తీసుకోవచ్చు. సో లేదు ఒక వేరియబుల్ టైప్, సో లైక్ టెస్ట్ బెంచ్ అని చెప్పేసి నేను కన్సిడర్ చేసుకున్నా, టెస్ట్ బెంచ్ అనేది ఒక వేరియబుల్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఇలా ఏదైనా తీసుకోవచ్చు. ఐడెంటిఫైర్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఇప్పుడు మీరు డేటా అనేది క్యాపిటల్ ఏ తీసుకొని క్యాపిటల్ డి తీసుకొని మిగతావన్నీ స్మాల్ రాశారు, ఇదొక ఐడెంటిఫైర్, ఇదొక వేరియబుల్. లేదు స్మాల్ డిఏ టిఏ అని చెప్పేసి రాశారు, ఇదొక ఐడెంటిఫైర్. లేదు క్యాపిటల్ డిఏ స్మాల్ టిఏ అని చెప్పేసి రాశారు, ఇదొక ఐడెంటిఫైర్. ఆల్ ఆర్ ఐడెంటిఫైర్స్. ఇక్కడ అన్ని ఐడెంటిఫైర్స్, అన్ని క్యాపిటల్ లెటర్స్ లో రాసుకుంటే అదొక ఐడెంటిఫైర్ అవుతుంది. 3 క్యాపిటల్ లెటర్స్ లో రాసి 1 స్మాల్ లెటర్ రాస్తే అది కూడా ఐడెంటిఫైర్ అవుతుంది. ఎందుకంటే కేస్ సెన్సిటివ్ కాబట్టి. ఇప్పుడు నేను ఒక మిపీలో పిక్సెల్ అని చెప్పేసి తీసుకున్నా, క్యాపిటల్ పి తీసుకొని మిగతావన్నీ స్మాల్ పెట్టాను. లేదంటే పిఏఎక్స్ఈఎల్ అని చెప్పేసి అన్ని క్యాపిటల్ లెటర్స్ తీసుకున్నా. లేదంటే ఫస్ట్ దాన్ని క్యాపిటల్ లెటర్స్ తీసుకొని ఫస్ట్ దాన్ని స్మాల్ లెటర్ తీసుకొని మిగతావన్నీ క్యాపిటల్ లెటర్స్ లో తీసుకుంటున్నా. ఓకే, ఇలా ఏదైనా రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ డేటా టైప్సే. ఐడెంటిఫైర్స్ అనేవి మనం ఏవైతే వేరియబుల్స్ కి నేమ్స్ ఇస్తామో, వేరియబుల్స్ కానీ మాడ్యూల్స్ కానీ సిగ్నల్స్ కానీ లేదంటే ఫంక్షన్స్ అండ్ టాస్క్లు కానీ ఏవైతే నేమ్స్ మనం ప్రొవైడ్ చేస్తామో అవన్నీ ఐడెంటిఫైర్సే. ఓకేనా సార్? వాట్ ఈస్ కేస్ సెన్సిటివ్, మళ్ళీ నాట్ కేస్ సెన్సిటివ్ అంటే ఏం సార్ మీనింగ్? ఆపోజిట్ కేస్ సెన్సిటివ్ మీన్స్ స్మాల్ లెటర్ క్యాపిటల్ లెటర్స్ ఆల్సో కన్సిడరబుల్. మనం స్మాల్ లెటర్స్ తీసుకుంటే ఇప్పుడు డేటా అనేది ఒక స్మాల్ లెటర్ తీసుకున్నా, లేదు అడ్రస్ అనేది స్మాల్ లెటర్స్ తీసుకున్నా, ఇవన్నీ ఇదొక డేటా టైప్, ఇదొక డేటా టైప్. ఓకే, ఇదొక ఐడెంటిఫైర్ అంటే ఇదొక వేరియబుల్ నేమ్, ఇదొక వేరియబుల్ నేమ్. లేదు క్యాపిటల్ ఏ తీసుకుని మిగతావన్నీ స్మాల్ లెటర్స్ తీసుకున్నా, ఇది కూడా ఒక ఐడెంటిఫైరే. అంటే ఏదో ఒక నేమ్ ఇస్తున్నాను నేను, ఒక అడ్రస్ అనేది ఒక నేమ్ తీసుకుంటున్నా, అదే ఒక ఐడెంటిఫైర్ కింద వర్క్ అవుతుంది. లేదు అడ్రస్ 1 అని చెప్పేసి తీసుకున్నా, ఇదొక ఐడెంటిఫైర్ ADDR1 అనేది. లేదు స్మాల్ ADDR1 అని చెప్పేసి ఇదొక డిఫరెంట్ అడ్రస్, ఇదొక డిఫరెంట్ అడ్రస్. అంటే ఇదొక ఐడెంటిఫైర్ అంటే ఇదొక వేరియబుల్ నేమ్, ఇదొక వేరియబుల్ నేమ్. ఓకేనా, సో ఇలా డిఫరెంట్ నేమ్స్ తీసుకోవచ్చు. బాబా అని చెప్పేసి తీసుకుంటున్నాను, బిఏ బాబా అని చెప్పేసి తీసుకున్నా, ఇదొక వేరియబుల్ నేమ్, అంటే ఇదొక ఐడెంటిఫైర్ కింద వాడుతున్నాం. లేదు క్యాపిటల్ ఏ క్యాపిటల్ బిఏ అని చెప్పేసి తీసుకున్నాం. ఓకే, క్యాపిటల్ బి స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ ఏ అని చెప్పేసి తీసుకున్నాం, ఇదొక ఐడెంటిఫైర్. అంటే కేస్ సెన్సిటివ్ లో ఏ ఒక్క వేరియబుల్ మారినా ఆ వేరియబుల్ అనేది మనం డేటా టైప్ కింద కన్సిడర్ చేసుకుంటాం, లేదంటే ఒక వేరియబుల్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా, అదే నాట్ కేస్ సెన్సిటివ్ అయితే మీరు బిఏ అని రాసిన, లేదంటే క్యాపిటల్ ఏ క్యాపిటల్ బిఏ రాసిన, రెండు ఒకటే టైప్, రెండిట్లకి బోత్ ఆర్ సేమ్. నాట్ కేస్ సెన్సిటివ్ అయితే. సో అదే కేస్ సెన్సిటివ్ అయితే కనుక వేరియబుల్ ఏది మారినా అదొక కొత్త డేటా టైప్ కింద కన్సిడర్ చేసుకుంటుంది. ఓకేనా, గాట్ ఇట్ సార్. సో దీస్ ఆర్ ద ఐడెంటిఫైర్ ఎగ్జాంపుల్. సో ఐడెంటిఫైర్ డెమో ఇక్కడ కూడా నేను ఏం తీసుకున్నా, క్లాక్, రీసెట్ 10 అండ్ దెన్ డేటా అవుట్. సో ఇలా 3 వేరియబుల్స్ కన్సిడర్ చేసుకున్నా. ఇప్పుడు క్లాక్ అనే దానికి ఈ ఇనిషియల్ బిగిన్ లో 0 వాల్యూని అసైన్ చేసా, రీసెట్ 10 కి 1 అసైన్ చేశాను, డేటా అవుట్కి వచ్చేసరికి 8 బిట్ తీసుకున్నాం. కాబట్టి ఇది వెక్టార్ టైపే కదా, మీకు అర్థమైందా? వెక్టార్ టైప్ అంటే ఇక్కడ నేను ఏం తీసుకుంటా, సో వెక్టార్ టైప్ విత్ వి ఆర్ కన్సిడరింగ్ రైట్, వెర్బోస్ రిప్రజెంటేషన్. అదే సింగిల్ వేరియబుల్ అయితే రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, డేటా అవుట్, దట్ ఈస్ ద సింగిల్ వేరియబుల్ రిప్రజెంటేషన్. ఓకే, అది రిప్రజెంటేషన్ లో డిఫరెన్స్. వెక్టర్ అంటే ఇక్కడ 7 2 ఉన్నాయి, 7 డౌన్ టు 0 రైట్. 7 డౌన్ టు 0 అంటే దీని అర్థం ఏంటి, ఇది క్యాపబుల్ 8 బిట్స్ వరకు స్టోర్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది. ఓకే, దిస్ డేటా అవుట్ ఈస్ క్యాపబుల్ టు స్టోర్ 8 బిట్స్ ఆఫ్ వాల్యూస్. like so here I'm taking that 8 bits like 1 2 3 4 5 6 7.
Okay, so here 0 1 0 1 1 0 1 0. Okay, in this way it will be capable to store the values. ఇక్కడ అవుట్పుట్ దీని వాల్యూ ఎంత 1 2 4 8 16 అండ్ 32 64 128. ఓకే, సో 64 దగ్గర 1 ఉంది, 16 దగ్గర 1 ఉంది, 2 దగ్గర 1 ఉంది, అంటే 8 దగ్గర కూడా 1 ఉంది. సో 8 ప్లస్ 64 ప్లస్ 16 80, 80 ప్లస్ 10 90. సో దీని వాల్యూ 90. సో డేటా అవుట్ ఈస్ capable to store up to 2 power 8 values. That means 0 to 255 values can store. ఓకే, 0 నుంచి 255 వరకు వాల్యూస్ ని స్టోర్ చేసుకునే క్యాపబిలిటీ అనేది ఈ డేటా అవుట్ కు ఉంది, ఎందుకంటే మనం వెక్టర్ కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి. ఇక్కడ స్కేలార్ అంటే సింగిల్ అవుట్పుట్ కదా సార్? జస్ట్ స్కేలార్ అంటే జస్ట్ లాజిక్. మనం ఇక్కడ ఏం రాస్తాం, డేటా అవుట్ అని చెప్పేసి రాస్తాం. లాజిక్ డేటా అవుట్ అంటే ఇది సింగిల్ బిట్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది, అయితే ఇదర్ 0 లేదంటే 1. సో దాన్ని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది అది. ఓకే, ఐడెంటిఫైయర్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనం ఇక్కడ నేను లాజిక్ మాడ్యూల్లో కొన్ని పోర్ట్స్ తీసుకుంటున్నాను కదా. ఓకే, ఇప్పుడు మాడ్యూల్లో పోర్ట్స్ లిస్ట్ కన్సిడర్ చేసుకుంటాను. మాడ్యూల్ నేమ్ వచ్చేసరికి ఏదో ఒక డెమో అని చెప్పేసి తీసుకున్నా. డెమో అని చెప్పేసి తీసుకుంటే ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇన్పుట్ వైర్ అనో లేదంటే ఇన్పుట్ లాజిక్ అనో ఏదో ఒకటి కన్సిడర్ చేసుకుంటాం. ఇన్పుట్ వైర్ ఇక్కడ ఏ అనేది ఒక వేరియబుల్, ఒక ఐడెంటిఫైయర్. ఓకే, ఏ అనేది ఒక ఐడెంటిఫైయర్, ఎందుకంటే వేరియబుల్ నేమ్ కాబట్టి. మనం మాడ్యూల్కి కానీ లేదంటే ఒక డివైస్కి కానీ ఫంక్షన్స్కి కానీ సిగ్నల్స్ని కానీ మనం ఏదైతే నేమ్స్ ఇచ్చుకుంటామో వాటిల్ని ఐడెంటిఫైయర్స్ అంటాం. ఈ ఐడెంటిఫైయర్స్కి కొన్ని రూల్స్ ఉంటాయి. ఎలా స్టార్ట్ చేయాలంటే ఏదైనా క్యాపిటల్ లెటర్స్ తో స్టార్ట్ చేసుకోవచ్చు, స్మాల్ లెటర్ తో స్టార్ట్ చేసుకోవచ్చు, ఏదైనా ఒక ఎర్రే అని చెప్పేసి తీసుకున్నా, ఇది ఒక ఐడెంటిఫైయర్. డేటా అనేది ఒకటి తీసుకున్నా, ఇది ఒక ఐడెంటిఫైయర్. అడ్రస్ అనేది తీసుకుంటున్నాను, ఇది ఒక ఐడెంటిఫైయర్. ఓకే, అలాగే అడ్రస్ 1 అని చెప్పేసి తీసుకుంటున్నా, ఇది ఒక ఐడెంటిఫైయర్. ఇలా ఏదైనా తీసుకోవచ్చు, కానీ ఈ అడ్రస్ కి ముందు 1 అనే నెంబర్ తో స్టార్ట్ అవ్వకూడదు, లేదంటే డాలర్ అనే దాంతో స్టార్ట్ అవ్వకూడదు. డాలర్ ఎండ్ లో ఇచ్చుకున్నా నో ప్రాబ్లం, కానీ స్టార్టింగ్ లో ఉండకూడదు అనమాట. సో అండర్ స్కోర్ అనేది స్టార్టింగ్ లో అయినా ఇచ్చుకోవచ్చు, ఎండింగ్ లో అయినా ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఇవి దీనికి రూల్స్, ఐడెంటిఫైయర్స్ యొక్క రూల్. నేను అడ్రస్ అనేది తీసుకున్నా, ఈ అడ్రస్ కి అండర్ స్కోర్ 1 అని చెప్పేసి ఇచ్చుకున్నా. ఇంకొకటి ఏంటి, అడ్రస్ 1 అని చెప్పేసి తీసుకున్నా. రెండు డిఫరెంట్ వేరియబుల్సే. ఈ అడ్రస్ 1 అనేది ఒక వేరియబుల్, అడ్రస్ 1 అండర్ స్కోర్ 1 అనేది ఒక డిఫరెంట్ వేరియబుల్, అడ్రస్ 1 అనేది ఒక డిఫరెంట్ వేరియబుల్. ఎందుకు అంటే ఇది కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే స్మాల్ లెటర్స్ ఇచ్చినా క్యాపిటల్ లెటర్స్ ఇచ్చినా అది కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే, సో ఎప్పుడు కేస్ సెన్సిటివ్ అవుతుంది, ఇప్పుడు బాబా అని చెప్పేసి తీసుకుంటున్నా, ఇది ఒక వేరియబుల్. సేమ్ అలాగే క్యాపిటల్ ఏ క్యాపిటల్ బిఏ అని చెప్పేసి తీసుకుంటే ఈ రెండు ఒకటే వేరియబుల్స్. ఓకేనా, సో అది ఐడెంటిఫైయర్స్ అంటే. అర్థమైందా? సార్. ఓకే ఓకే, ఓకేనా రమ్య? ఓకే ఫైన్. సో ఎగ్జాంపుల్ అర్థమైందా? ఐడెంటిఫైయర్స్కి ఎగ్జాంపుల్. ఐడెంటిఫైయర్లో మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్, క్లాక్స్, రీసెట్, డేటా అవుట్పుట్ ఇలా కన్సిడర్ చేసుకొని వీటన్నిటిని అవుట్పుట్స్ కింద రిప్రజెంట్ చేసుకోవచ్చు. %b క్లాక్ తీసుకుంటున్నాం, %b రీసెట్ n, %h అంటే ఈ రెండు బైనరీ వాల్యూలు స్టోర్ అవుతుంది, ఇది ఒకటే హెక్సాడెసిమల్ స్టోర్ అవుతుంది. ఎందుకంటే FF అనేది కన్సిడర్ చేసుకున్నాం. సో ఇఫ్ యూ కన్సిడర్డ్ ఏ సపోజ్ ఎనీ వాల్యూ లైక్ 8 tick d 8 tick d 4 2. ఓకే, సో ఇఫ్ యూ కన్సిడర్ డెసిమల్ వాల్యూ కన్సిడర్ చేసుకుంటే అప్పుడు %d తీసుకోవచ్చు. లేదు డెసిమల్ వాల్యూ తీసుకుని ఇక్కడ %h అని ఇచ్చిన ఇది హెక్సాడెసిమల్ లో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో ఎలా అయినా తీసుకోవచ్చు మన రిప్రజెంటేషన్. అర్థమైందా ఎగ్జాంపుల్? ఎస్ సార్.
సో ఏం లేదు, ఏదైతే వేరియబుల్స్ మనం తీసుకుంటున్నామో ఇక్కడ ఏబిసి అనే క్లాక్ రీసెట్ అనే కాదు, ఏమైనా తీసుకోవచ్చు, మనం డిఫరెంట్ వేరియబుల్స్ని తీసుకోవచ్చు. సో అడ్రస్ తీసుకోవచ్చు, అడ్రస్ ఈక్వల్ టు 1 అని చెప్పేసి ఇస్తాను. అలాగే డేటా ఈక్వల్ టు డేటా అవుట్ ఎక్కడ రాసాం, డేటా ఇన్ ఈక్వల్ టు కూడా నేను రాస్తా. సో డేటా ఇన్ ఈక్వల్ టు 8 టిక్ హెక్సాడెసిమల్ ఏఏ అని చెప్పేసి ఇచ్చుకోవచ్చు. అలాగే రీసెట్ అనే బదులు సమ్ క్లాక్ సిగ్నల్ కూడా ఇచ్చుకోవచ్చు. ఏదైనా మనం తీసుకొని ఆ వేరియబుల్స్ కి డేటా అవుట్పుట్స్ రిప్రజెంట్ చేసుకోవడం. అదే. సో నెక్స్ట్ కీవర్డ్స్. కీవర్డ్స్ ఏంటంటే, అంటే ఇప్పుడు మనం వేరియబుల్ నేమ్స్ తీసుకుంటున్నాం కదా, ఐడెంటిఫైయర్స్ అనేవి తీసుకుంటున్నాం కదా, అలాంటప్పుడు కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. అంటే మాడ్యూల్ అనేది ఒక కీవర్డ్, దాన్ని వేరియబుల్ నేమ్ కింద రిప్రజెంట్ చేయకూడదు. ఎండ్ మాడ్యూల్ అనేది వేరియబుల్ కీవర్డ్, ఆల్వేస్ అనేది కీవర్డ్, అసైన్ అనేది కీవర్డ్, వైర్ అనేది కీవర్డ్, రిడ్జ్ అనేది కీవర్డ్, ఇఫ్, కేసు, ఇవన్నీ కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ ని మనం వేరియబుల్ నేమ్స్ కింద యూజ్ చేయకూడదు. కెన్ నాట్ బి యూజ్డ్ యాజ్ ఐడెంటిఫైయర్స్, ఐడెంటిఫైయర్స్ గా మనం యూజ్ చేయకూడదు. కీవర్డ్స్ అనేవి రిజర్వ్డ్, ఇవన్నీ వెరీలాగ్ లో రిజర్వ్డ్ అన్నమాట. సో ఇవి మాత్రమే మనం ఏవైతే కొన్ని బ్లాక్స్ ఉంటాయో, ఇప్పుడు మాడ్యూల్ ఉంది, మాడ్యూల్ నేమ్ ని రిప్రజెంట్ చేయడానికి మాడ్యూల్ అనేది కావాలి. అంటే హార్డ్వేర్ ని డిజైన్ చేయాలంటే బేసిక్ యూనిట్ కావాల్సింది ఏంటి అంటే మాడ్యూల్. విత్ ఇన్ ద మాడ్యూల్ అండ్ ఎండ్ మాడ్యూల్ వి విల్ రైట్ ద కోడ్. ఎండ్ మాడ్యూల్ అంటే మన మాడ్యూల్ ఎండ్ అయిపోతుంది అనేది రిప్రజెంట్ చేయడానికి. సో ఆల్వేస్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే యూజింగ్ ఫర్ ప్రొసీజరల్ బ్లాక్, సమ్ టైమ్స్ ఆల్వేస్ వీఆర్ యూజింగ్ ఫర్ ప్రొసీజరల్ బ్లాక్స్ ని రిప్రజెంట్ చేయడానికి ఆల్వేస్ అనేది యూజ్ చేసుకుంటాం. అసైన్ అనేది ఏంటంటే కంటిన్యూస్ టైప్ ఆఫ్ అసైన్మెంట్స్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటాం. వైర్ అనేది నెట్ టైప్ వేరియబుల్, రిడ్జ్ అనేది రిజిస్టర్ వేరియబుల్. సో రిడ్జ్ అనేది మనకి ప్రొసీజరల్ అసైన్మెంట్స్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటాం అనమాట. ఇఫ్ అనేది కండిషనల్ స్టేట్మెంట్ రిప్రజెంట్ చేస్తుంది. కేస్ అనేది ఎప్పుడైనా మనం మల్టిపుల్ స్టేట్మెంట్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి కేస్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకేనా? గాట్ ఇట్ సార్. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్. సో మాక్సిమం జస్ట్ ఎందుకు ఇది టాస్క్ బార్ కనిపిస్తుంది ఇక్కడ? ఓకే ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి కౌంటర్స్ అనేవి ఎగ్జాంపుల్ తీసుకున్నాం, లాజిక్ కౌంటర్ అని చెప్పేసి తీసుకున్నాం. సో అది ఒక వేరియబుల్, కౌంటర్ అనేది ఒక వేరియబుల్ నేమ్. ఓకే, అంతేగాని లాజిక్ మాడ్యూల్ అని చెప్పేసి తీసుకోకూడదు, ఇది రాంగ్ రిప్రజెంటేషన్. లేదంటే లాజిక్ ఎండ్ మాడ్యూల్ అని చెప్పేసి తీసుకోకూడదు. సో ఇలాంటివన్నీ కీవర్డ్స్ అన్నమాట. లేదు లాజిక్ కేస్ అని చెప్పేసి తీసుకోకూడదు, అది కీవర్డ్. ఓకే, సో లాజిక్ వైర్ అని చెప్పేసి తీసుకోకూడదు. లాజిక్ అనేది మళ్ళీ ఒక డేటా టైప్, వైర్ అనేది ఒక డేటా. లాజిక్ వైర్ అనేది ఎలా తీసుకుంటాం? సో లాజిక్ అనేది బోత్ ప్రొసీజరల్ ని, కంటిన్యూస్ టైప్ ఆఫ్ అసైన్మెంట్స్ ని కూడా కంబైన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు లాజిక్ కి వైర్ కి రిడ్జ్ కి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు మీరు? లాజిక్ అనేది మనం దేని పర్పస్ కోసం యూజ్ చేసుకుంటున్నాం? ఎప్పుడైతే నెట్ టైప్ కానీ లేదంటే రెజ్ టైప్ కానీ డేటా టైప్స్ మనం యూజ్ చేయాలని అనుకుంటున్నామో, అలాంటప్పుడు మనకి కన్ఫ్యూజన్ వస్తే కనుక లాజిక్ అనేది యూజ్ చేసుకుంటాం. లాజిక్ కెన్ బి యూజ్డ్ టు రిప్రజెంట్ బోత్ ద కంటిన్యూస్ వాల్యూస్ అండ్ దెన్ ప్రొసీజరల్ వాల్యూస్. కంటిన్యూస్ వాల్యూస్ ని, ప్రొసీజరల్ వాల్యూస్ ని కూడా రిప్రజెంట్ చేయడానికి లాజిక్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకేనా? అది ఇక్కడ ఏంటి, లాక్సికల్ కన్వెన్షన్స్ అన్నిటికి డెమో. ఓకే, లాక్సికల్ డెమో ఏమేమి తీసుకుంటున్నాం మనం? ఇక్కడ డేటా టైప్స్, ఐడెంటిఫైర్స్. ఓకే, ఐడెంటిఫైర్ డిక్లరేషన్, డేటా అనేది ఒక ఐడెంటిఫైర్ డిక్లరేషన్. అండ్ దెన్ అసైన్ డెసిమల్ వాల్యూ, డేటా ఈక్వల్ టు 8 టిక్ D25. సో ఇక్కడ ఒక డేటా అనే వేరియబుల్ ని తీసుకున్నాను, ఆ వేరియబుల్ కి వాల్యూని అసైన్ చేస్తున్నా, దాన్ని డిస్ప్లే చేస్తున్నా. అగైన్ డేటా అనేది బైనరీ వాల్యూ తీసుకున్నాను, బైనరీ వాల్యూని దాన్ని డిస్ప్లే చేస్తున్నా. అండ్ దెన్ టెర్నరీ ఆపరేటర్స్ ని కన్సిడర్ చేసుకున్నాను. డేటా గ్రేటర్ దాన్ 0 అయితే 8 టిక్ 1 అవుతుంది, లేదంటే 0 అవుతుంది. సో ఇలా మనం ఏవైతే ఆపరేటర్స్ తీసుకున్నామో వాటన్నిటికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఓకే, సో ఒకసారి సమ్మరీ చదవండి. ఇది లెక్సికల్ కన్వెన్షన్స్ అనేవి బేసిక్ సింటాక్సెస్ అన్నమాట, రూల్స్ ఆఫ్ వెరీలాగ్. మనం ఏవైతే వెరీలాగ్ డేటా టైప్స్ తీసుకుంటున్నామో, సో లెక్సికల్ కన్వెన్షన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ద బేసిక్ సింటాక్స్ రూల్స్ ఆఫ్ వెరీలాగ్ HDL దట్ డిఫైన్స్ హౌ యూ కెన్ రైట్ ద కోడ్ అండ్ దెన్ ఇంటర్ప్రిటెడ్. ఓకే, మనం కోడ్ అనేది ఎలా రాయాలి, ఏం యూజ్ చేయాలి అనేది లెక్సికల్ కన్వెన్షన్స్ డిఫైన్ చేస్తుంది. ఇందులో ఏమేమి ఉంటున్నాయి మనకి? నంబర్స్,
కమెంట్స్, వైట్ స్పేసెస్. ఓకే. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్సే కదా! మనం యూజ్ చేసుకునే లెక్సికల్ కన్వెన్షన్సే కదా! కమెంట్స్ గాని, వేరియబుల్స్ గాని ఏవైతే ఉన్నాయో అవన్నీ. ఓకే. అండ్ దెన్ నంబర్స్ అనేవి దేని పర్పస్ కోసం యూజ్ చేసుకున్నాం? మనం డేటాని స్టోర్ చేసుకోవాలి కదా! స్టోర్ చేసుకోవడానికి బైనరీ ఫార్మాట్‌లో గాని, హెక్సాడెసిమల్‌లో గాని, ఆక్టల్ ఫార్మాట్‌లో గాని మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఒక స్పెసిఫిక్ ఫార్మాట్ అంటూ ఉంటుంది. దాన్ని బట్టి స్టోర్ చేసుకుంటూ ఉంటాం. అండ్ దెన్ కమెంట్స్ వచ్చేసరికి కమెంట్స్ అనేవి ఇంప్రూవ్ ద రీడబిలిటీ అండ్ దెన్ డాక్యుమెంటేషన్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటాం. ఏదైనా ఒక లైన్ మనం తీసుకున్నాము అంటే కనుక అది కమెంట్ చేస్తాం అన్నమాట. ఓకే. సో కమెంట్ లైన్ అనేది ఇప్పుడు ఈ లైన్ నేను కమెంట్ చేయాలి. సో కమెంట్ చేయాలి అంటే ఇది నాకు ఆహ్, ఆహ్, అవసరం లేదు. అంటే ఇది నాకు కంపైలేషన్‌లో ప్రొడ్యూస్ చేయకూడదు. అలాంటప్పుడు ఇది కమెంట్ చేసేస్తా. ఓకే. వైట్ స్పేసెస్ వచ్చేసరికి న్యూ లైన్స్ గాని, ట్యాబ్ గాని లేదంటే స్పేస్ గాని, స్పేసెస్ అనేవి ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాయి వెరిలాగ్‌లో. అలాగే ఆపరెంట్స్ అనేవి లాజికల్ ఆపరేటర్స్, అర్థమెటిక్, రిలేషనల్, కండిషనల్ అంటే మనం బేసిక్‌గా ఆపరెంట్స్ అనేవి డిఫరెంట్ ఆపరెంట్స్ యూనరీ ఒకటి, ఆహ్, ఈ యూనరీ ఒకటి అండ్ దెన్ బైనరీ ఒకటి అండ్ దెన్ టెర్నరీ ఒకటి డిఫరెంట్ ఆపరేషన్ యూజ్ చేసుకున్నాం. స్ట్రింగ్స్ అనేవి డిస్‌ప్లే పర్పస్ కోసం యూజ్ చేసుకుంటాం మాక్సిమం. ఐడెంటిఫైయర్స్ అనేవి మాడ్యూల్ నేమ్స్‌ని రిప్రజెంట్ చేయడానికి, సిగ్నల్స్ యొక్క నేమ్స్‌ని రిప్రజెంట్ చేయడానికి ఐడెంటిఫైయర్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఓకే. సో లెక్సికల్ కన్వెన్షన్స్ అనేవి మాక్సిమం దేని పర్పస్ కోసం అంటే మనం కోడ్ అనేది క్లీన్ వేలో రాయడానికి ఈ లెక్సికల్ కన్వెన్షన్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఓకే. అండర్‌స్టూడ్ ఆల్ ఆఫ్ యూ? యెస్ సార్. What are the data types? What type of data types are available in Verilog? డేటా టైప్స్ అనేవి రెండు డేటా టైప్స్, నెట్ టైపు, వేరియబుల్ టైప్. సో వేరియబుల్ టైప్ ఈజ్ నథింగ్ బట్ రెజ్ టైప్. ఓకే. సో నెట్ టైప్ అంటే వైర్ టైప్ అన్నమాట. సో ఫిజికల్ కనెక్షన్ కోసం యూజ్ చేసుకుంటాము. వేరియబుల్స్ వచ్చేసరికి స్టోరేజ్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటాం. ఓకే. సో ఎందుకు డేటా టైప్స్ కావాలి అంటే డేటా టైప్స్ ఆర్ ద వేరియబుల్స్ విచ్ కెన్ స్టోర్ వాల్యూస్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. ఓకే. డేటా టైప్స్‌లో డిఫరెంట్ వేరియబుల్స్ ఉంటాయి. ఆ వేరియబుల్స్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకోవడం కోసం మనం డేటా టైప్స్ అనేవి యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఏ అనేది ఒక వేరియబుల్, బి అనేది ఒక వేరియబుల్. ఆ వేరియబుల్‌లో ఒక వాల్యూను స్టోర్ చేసుకోగలగాలి. అలాంటి వాటి కోసం డేటా టైప్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఓకే. వెరిలాగ్ డేటా టైప్స్‌లో మనకి 2 స్టేట్ డేటా అంటే జనరల్‌గా డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. లాజిక్ ట్రూ అయితే 1, లాజిక్ 0 అయితే ఫాల్స్ కండిషన్, అన్నోన్ వాల్యూస్, హై ఇంపెడెన్స్ వాల్యూస్. ఓకే. అన్నోన్ వాల్యూస్, హై ఇంపెడెన్స్ వాల్యూస్ ఇలా డిఫరెంట్ వేరియబుల్స్ ఉంటాయి. మనకి నెట్ టైప్‌లోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. వైర్ అనేది, వాండ్, వోర్. ఓకే. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. యెస్ సార్. సో నెట్ టైప్ వచ్చేసరికి ఫిజికల్ కనెక్షన్స్ కోసం యూజ్ చేసుకుంటాం. రిజిస్టర్స్ వచ్చేసరికి డేటా స్టోరేజ్ కోసం. అండ్ స్కేలార్ అండ్ వెక్టార్స్‌కి వచ్చేసరికి స్కేలార్‌లో సింగిల్ వేరియబుల్స్ ఉంటాయి. వెక్టార్‌లో మనం రేంజ్ ఆఫ్ వేరియబుల్స్‌ని రిప్రజెంట్ చేసుకోవచ్చు. కాన్స్టెంట్స్‌లోకి వచ్చేసరికి డిఫరెంట్ వేరియబుల్స్‌ని స్టోర్ చేసుకోవడానికి కాన్స్టెంట్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. అంటే సమ్ ఫ్లోటింగ్ వాల్యూస్‌ని గాని లేదంటే నంబర్స్‌ని గాని వాటిని స్టోర్ చేసుకోవడానికి కాన్స్టెంట్స్‌ని యూజ్ చేసుకుంటాం. టైమ్ వచ్చేసరికి మనం కరెంట్ సిమ్యులేషన్ టైమ్ ఏంటి అనేది రిప్రజెంట్ చేసుకోవడానికి వాడతాం. అరేస్ వచ్చేసరికి గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్ అంటే డిఫరెంట్ సేమ్ డేటా టైప్స్‌ని స్టోర్ చేసుకోవడానికి అరేస్ అనేవి యూజ్ చేసుకుంటాం. మెమరీస్. ఓకే. ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్. ఇప్పుడు ఇందులో నెట్ టైప్ అంటే ఏంటి? వై డు వి నీడ్ డేటా టైప్స్? సో ఇమాజిన్ యూ బిల్డింగ్ ఏ రియల్ టైమ్ డిజిటల్ సర్క్యూట్. డిజిటల్ సర్క్యూట్‌ని మనం బిల్డ్ చేస్తున్నాము అంటే కనుక దాంట్లో డిఫరెంట్ బ్లాక్స్ కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఆ బ్లాక్స్‌లో ఏమేమి ఉంటాయి? వైర్స్ ఉంటాయి. వైర్స్ అనేవి బ్లాక్స్‌ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. రిజిస్టర్స్ అనేవి వాల్యూస్‌ని స్టోర్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. మెమోరీస్ కూడా వాల్యూస్‌ని స్టోర్ చేసుకోవడానికే. టైమర్స్ అనేవి సిమ్యులేషన్ పర్పస్ కోసం. కాన్స్టెంట్స్ అనేవి ఫిక్స్డ్ నంబర్స్‌ని స్టోర్ చేసుకోవడానికి కాన్స్టెంట్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఓకే. సార్ సిమ్యులేషన్ అంటే ఏంది సార్?
ఓకే. టెల్. సిమ్యులేషన్ అంటే ఇప్పుడు కంపైల్ చేసిన తర్వాత అంటే కంపైల్ అనేది ఏం చేస్తుంది? సింటాక్స్ ఎర్రర్స్ ఏమన్నా ఉంటే కనుక అది చెక్ చేస్తుంది. కంపైల్ అయిన తర్వాత సిమ్యులేషన్ అనేది ఏం చేస్తుంది? మన యొక్క ఫంక్షనాలిటీని వెరిఫై చేస్తుంది. ఓకే. మనం ఏదైతే ఫంక్షనాలిటీ తీసుకున్నామో సపోజ్ మీరు ఒక అండ్ ఆపరేషన్ తీసుకున్నారు. y = a అండ్ b అని చెప్పేసి అసైన్ చేసాం. ఓకే. ఇలాంటి ఆపరేషన్స్‌ని సిమ్యులేట్ చేస్తుందన్నమాట. అంటే ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. ఓకేనా? సిమ్యులేషన్ అంటే ఫంక్షనాలిటీ కరెక్ట్‌గా ఉందా లేదా చెక్ చేసేదాన్ని సిమ్యులేషన్ అని చెప్పేసని అంటాం. మనం ఒక సిమ్యులేషన్ పెర్ఫార్మ్ చేస్తున్నాము అంటే మనం ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ ప్రాపర్‌గా వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేసేది సిమ్యులేటర్. ఓకే. కంపైలర్ అనేది ఏం చేస్తుంది అంటే మనం ఇక్కడ రాసిన వేరియబుల్స్ అనేవి ప్రాపర్ సింటాక్స్‌ని మెయింటైన్ చేస్తుందా లేదా అనేది కంపైలర్ చెక్ చేస్తుందన్నమాట. సో, ఫస్ట్ కంపైలేషన్ అయిన తర్వాత సిమ్యులేటర్ అనేది సిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఓకే. దాన్ని కూడా రన్ చేయాలా? లేదంటే ఆటోమేటిక్‌గా అది చెక్ చేస్తదా సార్ మనం సిమ్యులేషన్? మనం టాప్‌ని కాల్ చేసి రన్ చేస్తే సో, అది కంపైలేషన్, సిమ్యులేషన్ 2 చేస్తుందన్నమాట. అది. ఓకే. టూల్ అనేది అండ్ ఆటోమేటిక్‌గా సిమ్యులేట్ చేస్తుంది, కంపైల్ చేస్తుంది. అది. ఓకే. సపోజ్ అండ్ ఏంటంటే దాని ఫంక్షనాలిటీ కరెక్ట్‌గా వర్క్ అవుతుందా కరెక్ట్‌గా అనేది వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తుందన్నమాట. ఇప్పుడు సిమ్యులేషన్ మనం ద్వారా తెలుస్తుంది కదా! టెస్ట్ ఎర్రర్ అంటే యాహ్! నార్మల్ ఎర్రర్ ఉందా లేదా అనేది ఎర్రర్ చెక్ చేస్తుంది. ఎర్రర్స్ అది అనేవి చెక్ చేస్తుంది. కంపైలేషన్‌లో ఎర్రర్స్ ఏమున్నాయనేది చెక్ చేసుకుంటుంది. అంటే ఫంక్షనాలిటీ ఎర్రర్స్ ఏమన్నా ఉన్నా, సింటాక్స్ ఎర్రర్స్ ఉన్నా సో, ఇలాంటివన్నీ కంపైలేషన్ చెక్ చేస్తుంది. అది దాని యొక్క లాజిక్ అనేది వర్క్ అవుతుందా లేదా అనేది సిమ్యులేషన్ చెక్ చేస్తుంది. ఓకేనా? ఓకే సార్. హ్మ్. సో, ఇక్కడ మెయిన్ 2 గ్రూప్స్ ఉంటాయి. నెట్ టైపు, రెజ్ టైపు. నెట్ టైప్ ఒక వేరియబుల్, రెజ్ టైప్ అనేది ఒక వేరియబుల్. ఓకేనా? సో, నెట్ టైప్ అనేది ఫిజికల్ కనెక్షన్స్‌ని యూజ్ చేసుకోవడానికి, రెజ్ టైప్ అనేది వేరియబుల్ టైప్ అనేది స్టోరేజ్ ఎలిమెంట్ కోసం యూజ్ చేసుకుంటాం. ఓకే. నెట్ టైప్‌లో వాట్ ఈస్ నెట్? నెట్ అనేది ఫిజికల్ వైర్ కనెక్షన్ బిట్వీన్ ద హార్డ్‌వేర్ బ్లాక్స్. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక హార్డ్‌వేర్ బ్లాక్ అనేది ఒక లాజిక్ డయాగ్రామ్ తీసుకున్నాను. ఒక AND గేట్ తీసుకున్నాను. ఒక OR గేట్ తీసుకున్నా. అండ్ దెన్ అనదర్ AND గేట్. సో, హియర్ A, B ఆర్ ద 2 ఇన్‌పుట్స్ అండ్ C, D ఈస్ ద అనదర్ 2 ఇన్‌పుట్స్. దీస్ 2 ఆర్ కనెక్టెడ్ టుగెదర్. ఇక్కడ మధ్యలో ఏం యూజ్ చేస్తామంటే వైర్స్ యూజ్ చేస్తాం. ఈ అవుట్‌పుట్స్‌ని డ్రైవ్ చేయడానికి వైర్ కావాలి. సో, వైర్ ఈస్ నథింగ్ బట్ ఎ ఫిజికల్ కనెక్షన్ బిట్వీన్ ద బ్లాక్స్. ఈ బ్లాక్స్ మధ్యన కనెక్షన్ చేయడానికి వైర్ అనేది యూజ్ చేస్తాం. చూడండి ఇక్కడ AND గేటు, OR గేటు. ఇదొక AND గేట్ తీసుకున్నాడు. అండ్ దెన్ ఇక్కడ 2 ఇన్‌పుట్స్‌ని అప్లై చేసాడు. ఏ, బి, సి అనేది తీసుకొని ఒక OR గేట్‌ని కనెక్ట్ చేసాడు. సో, వీటిలికి వైర్స్ కావాలి. ఇక్కడ ఒక వైర్ కావాలి. ఇక్కడ ఒక వైర్ కావాలి. సో, ఈ వైర్స్‌ని కనెక్ట్ చేసుకోవడాన్నే ఫిజికల్ కనెక్షన్‌నే ఏంటంటాం నెట్ టైప్ అని చెప్పేసని అంటాం. సింపుల్‌గా చెప్పాలి అంటే ఇప్పుడు ట్యాంకర్ ఉంది. సో, వాటర్ ట్యాంక్ ఉంది. పైప్ అనేది వైర్ టైప్ అన్నమాట. పైప్ అనేది వాటర్‌ని క్యారీ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ట్యాంక్ అనేది ఏం చేస్తుంది? ఈ వాటర్‌ని ఈ పైప్ అనేది ట్యాంక్‌లో వాటర్‌ని నింపుతా ఉంటుంది. అంటే ట్యాంకర్ అనేది స్టోరేజ్ డివైస్. అంటే ఇదొక రిజిస్టర్. ఇదొక వేరియబుల్ టైప్ అన్నమాట. ఇదొక వైర్ టైప్. వైర్ అనేది ఫిజికల్ కనెక్షన్. సో, దట్ ఈస్ ద వైర్ టైప్ ఆఫ్ డేటా టైప్. ఓకే. సో, మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి అంటే వైరే. ఇన్ కేస్ మనం ఏదైనా ఒక మాడ్యూల్ నేమ్ తీసుకొని దాంట్లో ఏమి రిప్రజెంట్ చేయకుండా జస్ట్ ఇలా ఏ అని గాని, ఇన్‌పుట్ ఏ అని గాని, అవుట్‌పుట్ బి ఇన్‌పుట్ బి అని గాని ఇలా రిప్రజెంట్ చేసి వదిలేసిన డిఫాల్ట్‌గా వైరే కన్సిడర్ చేసుకుంటుంది. సో, డిఫాల్ట్ కనెక్షన్ ఈస్ వైర్ ఓన్లీ. Okay, whatever the variables we are considering in our module, okay, all the variables can be defaultly it can take as a wire. ఇన్పుట్స్ కి మాత్రమే వైర్స్ తీసుకుంటుంది. అదే అవుట్పుట్ తీసుకున్నాము అంటే కనుక అది రిజిస్టరే తీసుకుంటుంది. సో, ఎందుకు అంటే రిజిస్టర్ అనేది అవుట్పుట్ ని స్టోర్ చేసుకోగలగాలి కాబట్టి. సో, సమ్ టైమ్స్ కంటిన్యూస్ అసైన్మెంట్సే మనం కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి రిజిస్టర్ అవసరం లేదు వైరే తీసుకోవచ్చు. ఓకే. ఇక్కడ మనం అవుట్‌పుట్ రెజ్ తీసుకోవాలా? లేదంటే వైర్ తీసుకోవాలా? అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే, ఇట్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ అసైన్‌మెంట్. యూ ఆర్ టేకింగ్ కంటిన్యూయస్ అసైన్‌మెంట్ మీన్స్ ఓకే. కంటిన్యూయస్ అసైన్‌మెంట్ తీసుకుంటే కనుక వైరే తీసుకుంటాం.
ఓకే. అదే రెజ్ అనేది ఎప్పుడు తీసుకుంటామంటే ప్రొసీజరల్ అసైన్మెంట్ తీసుకుంటే కనుక రెజ్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకేనా? సో అది డిఫరెన్స్. సార్ వన్ మోర్ థింగ్, వైర్ డస్ నాట్ స్టోర్ ద వాల్యూ బట్ రిజిస్టర్ స్టోర్స్ ద వాల్యూస్, రైట్ కదా సార్? వైర్ అనేది ఫిజికల్ కనెక్షన్ జస్ట్ ట్రావెలింగ్ పర్పస్ కోసం. అంటే వైర్ అనేది వాల్యూస్ ని తీసుకెళ్తే తప్ప అందులో ఎటువంటి స్టోరేజ్ ఉండదు. ఇప్పుడు మనం రోడ్ లో ట్రావెల్ చేస్తూ ఉంటాం. సో రోడ్ అనేది అది ఏ రోడ్ అనేది దానికి తెలియదు. ఓకే. సో దాంట్లో కార్స్ కానీ బస్సెస్ కానీ ఏదైనా వెళ్ళొచ్చు. కానీ ఆ రోడ్డుకి తెలియదు నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది. అంతే కదా. సో అది వైర్. రిజిస్టర్ అంటే స్టోర్ చేస్తుంది. రిజిస్టర్ అంటే స్టోర్ చేసుకుంటుంది. సో రిజిస్టర్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్టోరేజింగ్ పర్పస్. అది మాక్సిమం మనం ఇంట్లో డైలీ చూసేదే వాటర్ ట్యాంక్ చూస్తాం. దానికి పైప్ కనెక్ట్ చేస్తాం. పైప్ ఈజ్ ఏ వైర్. ఓకే. ట్యాంక్ ఈజ్ ఏ రెజ్. అది వాటర్ ని స్టోర్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది. కానీ పైప్ కి అవసరం లేదు. పైప్ కి కంటిన్యూస్ గా వాటర్ ని పంప్ చేయడమే దాని పని. అది. సో వైర్ కూడా అంతే. సో కంటిన్యూస్ గా డేటాని పంపిస్తుంది తప్ప దాంట్లో స్టోర్ చేసుకునే క్యాపబిలిటీ ఉండదు. అందుకని ఫిజికల్ కనెక్షన్ అని చెప్పేసి వైర్ తీసుకుంటాం. ఓకే. వాట్ ఇట్ సార్? సో వైర్లో మనం ఎటువంటి వాల్యూని డ్రైవ్ చేయకపోతే కనుక డిఫాల్ట్ గా హై ఇంపిడెన్స్ వస్తుంది. ఓకేనా. హై ఇంపిడెన్స్ అంటే జెడ్ వాల్యూ వచ్చేస్తుంది. మనం ఏదో ఒక వాల్యూని కనెక్ట్ చేయాలి. కనెక్ట్ ఇవ్వాలి. ఇవ్వకపోతే కనుక హై ఇంపిడెన్స్ వాల్యూ వస్తుంది. ఓకేనా. అది వైర్ టైప్. సో ఇక్కడ వైర్లో సింగిల్ టైప్ వైర్ రిప్రజెంటేషన్ ఉంటుంది. వెక్టర్ రిప్రజెంటేషన్ ఉంటుంది. ఓకే. ప్రీవియస్ గా మనం తీసుకున్నది ఏంటి, వైర్ టైప్ తీసుకున్నాము. సో దాంట్లో ఓన్లీ సింగిల్ వైర్ మాత్రమే కన్సిడర్ చేసుకుంటున్నాం. ఓకే. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ మాత్రం ఏంటి, సమ్ టైమ్స్ వి నీడ్ మల్టిపుల్ బిట్స్ మనం కావాలి. అలాంటప్పుడు సో వైర్ 7 down to 0 డేటా అని చెప్పేసి తీసుకున్నాం. దీని క్యాపబిలిటీ ఎంత, 8 bit వైర్ అన్నమాట. అంటే సో 8 వైర్స్ ని కంబైన్ చేసుకోగలదు దీన్ని. సో దీని విడ్త్ ఎంత అంటే 8 bit స్టోరేజ్ డివైస్. అంటే 8 bit వాల్యూని స్టోర్ చేసుకునే అంటే డ్రైవ్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. అంటే 0 నుంచి 255 వరకు ఎటువంటి వాల్యూనైనా ఇది డ్రైవ్ చేయగలదు. ఓకేనా. ఈ డేటా అనేది 0 నుంచి 255 వరకు ఏ వాల్యూనైనా డ్రైవ్ చేయగలదు అనమాట. సో అందుకని ఇక్కడ డేటా 7, 6, 5, 4, 3, 2, 1, 0 ఇలా ఉంటుందన్నమాట. సో ఇలా ఎప్పుడైతే మనం 7 down to 0, 3 down to 0 ఇలా తీసుకున్నామో దీన్ని ఒక బస్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. బస్ అన్న అనొచ్చు, లేదంటే వెక్టార్ అన్న అనొచ్చు. నో ప్రాబ్లం, ఏదైనా తీసుకోవచ్చు. ఓకే. బట్ వైర్ లైక్ 2 ఒకవేళ వైర్ మళ్ళీ బ్రాకెట్ లో 2 మళ్ళీ డేటా అని ఇస్తే అది స్కేలర్ అవుతుందా సార్? లైక్ సో వైర్ జస్ట్ మీరు స్కేలర్ ఏ తీసుకున్నారనుకో ఇది స్కేలర్ అవుతుంది. లేదంటే వైర్ సమ్ డేటా అనేది ఒకటి తీసుకున్నారనుకో ఇది స్కేలర్ అవుతుంది. ఓకే. సో సింగిల్ బిట్ అన్నమాట. వైర్ సమ్ అడ్రస్ అని చెప్పేసి తీసుకున్నారు, ఇది కూడా సింగిల్ బిట్ అవుతుంది. ఓకే. అదే ఇక్కడ వైర్ సమ్ 0 down to 0 ఆఫ్ ఏ అని చెప్పేసి తీసుకున్నా ఇది చూడడానికి వెర్బోస్ లా ఉన్న స్కేలార్. ఇది కూడా స్కేలారే. ఓకే. ఇది చూడడానికి వెక్టర్ టైప్ ఉంది కానీ ఎటువంటి విడ్త్ లేదు ఇక్కడ. ఓకేనా. యాక్చువల్ గా మనకి వైర్ ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఎంఎస్బి టు ఎల్ఎస్బి తో రిప్రజెంట్ చేస్తాం. ఎంఎస్బి అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, ఎల్ఎస్బి అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. 7 down to 0 అని కానీ, లేదంటే 15 down to 0 అని కానీ, లేదంటే 31 down to 0 అని కానీ ఇలా రిప్రజెంట్ చేసుకోవచ్చు అనమాట. ఏవైనా వాల్యూస్ ని రిప్రజెంట్ చేసుకుని డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. సో జస్ట్ ఇక్కడ చూడండి, బస్ అని చెప్పేసి ఒక వేరియబుల్ నేమ్ తీసుకున్నా. ఆ బస్ కి విడ్త్ ఎంత అంటే 3 down to 0 అంటే 4 bit క్యాపబిలిటీ. 4 bit క్యాపబిలిటీ అంటే 2^4 అప్ టు 16 వరకు స్టోర్ చేసుకోగలదు. అంటే 0 నుంచి 15 వరకు వాల్యూస్ ని స్టోర్ చేసుకునే క్యాపబిలిటీ దీనికి ఉంటుంది. ఓకేనా. సో డ్రైవ్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. అసైన్ బస్ ఈక్వల్ టు సమ్ 4 tick B1010 వాల్యూని ఇక్కడ డ్రైవ్ చేస్తుంది. ఓకే. సో నెట్ టైప్ లో మనం వైరు, వ్యాండ్, ఓరు, ట్రై సో ఇలా డిఫరెంట్ వేరియబుల్స్ ని కూడా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు.
ఓకే. వైర్‌లో అంటే సమ్ టైమ్స్ మనకు కాన్‌ఫ్లిక్ట్ వస్తుంది అని చెప్పేసని అన్నాను కదా! అంటే ఒకే వేరియబుల్, ఒకే వైరు 2 వాల్యూస్ అంటే ఒకటే వేరియబుల్ 2 వాల్యూస్‌ని స్టోర్ చేసుకుంటుంది, డ్రైవ్ చేస్తుంది అని అంటున్నాను అంటే కనుక, అలాంటప్పుడు కాన్‌ఫ్లిక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ కాన్‌ఫ్లిక్ట్‌ని అవాయిడ్ చేసేది వాండ్ ఒకటి, ఓర్ ఒకటి, ట్రై ఒకటి. ఓకే. ఈ 3 ఈ కాన్‌ఫ్లిక్ట్‌ని అవాయిడ్ చేస్తుంది. అంటే ఇప్పుడు నేను వైర్ సమ్ వై అని చెప్పేసి తీసుకున్నా. ఈ y ఈక్వల్ టు 0 ఒకసారి, y ఈక్వల్ టు 1 ఒకసారి నేను డ్రైవ్ చేస్తున్నా. ఇలా 1 టిక్ B0, 1 టిక్ B1 అనే దాన్ని నేను డ్రైవ్ చేస్తున్నాను. వితౌట్ ఎనీ డిలే. డిలే ఇవ్వకుండా డ్రైవ్ చేస్తే అలాంటప్పుడు నాకు అన్‌నోన్ వాల్యూ వస్తుంది. అంటే కాన్‌ఫ్లిక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ కాన్‌ఫ్లిక్ట్‌ని అవాయిడ్ చేసేది ఏంటి అంటే వాండ్ అనేది తీసుకున్నాననుకో, అప్పుడు ఈ రెండిట్లకి అండ్ ఆపరేషన్ చేస్తుంది. అంటే 1కి 1 అండ్ 0కి అండ్ ఆపరేషన్ చేసి అవుట్‌పుట్ 0నే ప్రొడ్యూస్ చేస్తుంది. లేదు ఓర్ తీసుకున్నాననుకోండి అంటే వైర్డ్ ఆర్ అన్నమాట. సో, వైర్డ్ అండ్ వైర్డ్ ఆర్. So wired are also 1 or 0. 1 or 0 means you are getting 1 only because 1ని 0ని యాడ్ చేస్తే 1 ప్లస్ 0 యాడ్ చేస్తే 1 వస్తుంది. సో, అలాంటప్పుడు ఈ కాన్‌ఫ్లిక్ట్‌ని రిమూవ్ చేసే కేపబిలిటీ ఉంటుంది వాండ్‌కి. ఓకే. రెజ్ అనేది వచ్చేసరికి ఏంటి అంటే వాట్ ఈస్ రెజ్? రెజ్ అనేది స్టోర్ చేసుకునే కేపబిలిటీ ఉంటుంది. రెజ్ స్టోర్స్ ఎ వాల్యూ నాట్ లైక్ ఎ వైర్. ఓకే. వైర్ అనేది జస్ట్ ట్రాన్స్‌పోర్ట్ పర్పస్ కోసం మాత్రమే యూజ్ చేసుకుంటాం. కానీ రెజ్ మాత్రం స్టోరేజ్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటాం. ఇది వాల్యూస్‌ని స్టోర్ చేసుకుంటుంది. సో, ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చేశారు రెజ్ క్యూ అని చెప్పేసి తీసుకున్నాం. క్యూ ఈక్వల్ టు 1 ఇప్పుడు మనం రెజ్ అనేది ఎప్పుడైతే తీసుకున్నామో అది ప్రొసీజరల్ అసైన్‌మెంట్స్‌లో మాత్రమే యూజ్ చేయాలి. సో, ప్రొసీజరల్ అసైన్‌మెంట్స్ అంటే ఇనీషియల్ బిగిన్ మధ్యలో మాత్రమే యూజ్ చేయాలి. ఇనీషియల్ బిగిన్‌లో గాని, లేదంటే ఆల్వేస్‌లో గాని మనం రాయాలి. సో, అలాంటప్పుడు ఈ రెజ్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే. రెజ్ అంటే జస్ట్ ఫర్ స్టోరేజ్ పర్పస్‌కే కాదు. సో, ఈ రెజ్ అనేది ఒక డేటా టైపు. అది మనది ఏ వాల్యూస్‌ని స్టోర్ చేసుకుంటుంది ఎక్కడ రాస్తామంటే ఆహ్, ప్రొసీజరల్ అసైన్‌మెంట్స్‌లో రాస్తాం అన్నమాట. ఓకేనా? సో Wire, what is the difference between wire and net, sir? Net is a physical connection. యాహ్! నెట్ అనేది ఫిజికల్ కనెక్షను. ఈ నెట్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అంటే వైరు, వాండ్, ఓరు ఇలావన్నీ అంటే వైర్‌కి సంబంధించినయన్నీ ఒక నెట్ టైప్‌లోకి రాశారనమాట. నెట్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ వైర్స్ కదా! సో, ఆ టైప్‌లో ఇక్కడ నెట్ టైప్‌ని రిప్రజెంట్ చేసాం అంతే. సో, నెట్ టైప్ డేటా టైపు, రెజ్ టైప్ వేరియబుల్ టైప్. వేరియబుల్ అంటే రెజ్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నాం. రిజిస్టర్ అని చెప్పేసి. అలానే నెట్ టైప్ అంటే ఇప్పుడు ఒక నెట్ ఉంది. ఆ నెట్‌లో డిఫరెంట్ వైర్స్ ఉంటాయి. అంతే కదా! ఒక సార్ నెట్ కింద రిజిస్టర్ రావదా సార్? నెట్ కింద రెజ్ రాదు. ఓన్లీ వైర్ వస్తుంది. నెట్‌లో రిజిస్టర్ రాదు. నెట్‌లో ఓన్లీ వైర్స్‌కి మాత్రం సంబంధించినయి మాత్రమే వస్తాయి. అంటే వైర్ గాని, వాండ్ గాని, ఓర్ గాని, ట్రై స్టేట్ వైర్ గాని సో, ఇలాంటి వైరు, వాండ్, ఓర్ అంటే వైర్డ్ అండ్ వైర్డ్ ఆర్, ట్రై స్టేట్ ఇవన్నీ నెట్ టైప్ డేటా టైప్స్ అన్నమాట. అదే వేరియబుల్స్‌లోకొచ్చేసరికి ఏంటి అంటే రిజిస్టర్ అనేది వేరియబుల్ టైప్. ఓకే. రెజ్ సో, డిఫాల్ట్‌గా రెజ్‌కి ఏదైనా వాల్యూ ఇవ్వకపోతే కనుక అన్‌నోన్ వాల్యూ వస్తుంది. అదే నెట్‌కొచ్చేసరికి మనం ఏదైనా డిఫాల్ట్‌గా వాల్యూ ఏం స్టోర్ అవుతుందంటే జెడ్ స్టోర్ అవుతుంది. హై ఇంపెడెన్స్ వాల్యూ స్టోర్ అవుతుంది. ఓకేనా? డిఫాల్ట్ వాల్యూస్ అడుగుతారు. సో, ఇక్కడ చూడండి డేటా టైప్ ఇప్పుడు రెజ్ డేటా టైపే వెక్టార్ టైప్ తీసుకున్నా 7 డౌన్ టు 0 అంటే ముందుదేమో సింగిల్ బిట్‌ని స్టోర్ చేసుకుంది. ఇప్పుడేంటి అంటే స్కేలార్ టైప్ అది ముందుది. ఇప్పుడేంటంటే వెక్టార్ టైప్. సో, వెక్టార్ ఈస్ స్టోర్ థట్ స్టోరింగ్ ద కేపబిలిటీ డిపెండ్స్ అపాన్ ద విడ్త్. మనం ఎంతైతే విడ్త్ ఇస్తున్నామో ఆ విడ్త్‌ని బట్టి డేటా స్టోర్ అవుతుందన్నమాట. సో, దిస్ ఈస్ అన్ 8 బిట్ స్టోరేజ్ రిజిస్టర్. ఓకే. సో, మాడ్యూల్ రెజ్ వెక్టార్ సో, దీని యొక్క వేరియబుల్ వచ్చేసరికి కౌంటర్ కూడా తీసుకున్నాం. కౌంటర్ వచ్చేసరికి 4 బిట్ కౌంటర్. సో, ఇది అప్ టు 0 నుంచి 111 వరకు స్టోర్ చేసుకునే కేపబిలిటీ ఉంటుంది. Sir, అది. one more thing. Like if any data is not given in wire, then the output will be high impedance. హై ఇంపెడెన్స్. Even in register or anything like or only నో for రిజిస్టర్ అన్నోన్ వాల్యూ.
సో అన్ఇనిషియలైజ్ చేసాం అంటే ఇనిషియలైజ్ చేయలేదు వాల్యూని. అంటే రెజ్ అని చెప్పేసి తీసుకున్నాం. రెజ్ ఏ అని చెప్పేసి తీసుకున్నా. ఇప్పుడు ఏకి నేను ఏ వాల్యూ ఇవ్వలేదు. ఏ వాల్యూ ఇవ్వకపోతే ఏలో ఏం స్టోర్ అవుతుందంటే అన్నోన్ వాల్యూ స్టోర్ అవుతుంది. ఓకేనా? గాట్ ఇట్ సార్. ఓకే. సో ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఏవైతే ఈ పీపీటీ నేను షేర్ చేస్తా. సో అయిపోయిన తర్వాత షేర్ చేసేస్తాను. మాక్సిమం రేపు ఎల్లుండిలో. లైక్ టూల్ ఎట్లా సార్? సో నేను లాగిన్ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. దాన్ని బట్టి మీరు లాగిన్ అవుదురు గాని. ఓకే. ఓకే. లాజిక్ వాల్యూస్ అంటే మీకు చెప్పా కదా! 0, 1, ఎక్స్ అన్నోన్ వాల్యూ. సో డిఫరెంట్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకుంటుంది. సో 0 వాల్యూ అయితే 0ని స్టోర్ చేసుకుంటుంది. అన్నోన్ అయితే అన్నోన్. సో డిఫరెంట్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసుకునేదే లాజిక్ వాల్యూస్. ఓకే. సో స్కేలార్ అండ్ వెక్టార్ చెప్పా కదా! స్కేలార్ అంటే సింగిల్ వేరియబుల్. వెక్టార్ అంటే మల్టిపుల్ బిట్స్‌ని స్టోర్ చేసుకునే కేపబిలిటీ ఉంటుంది. ఓకే. ఏ అనేది ఇక్కడ సింగిల్ బిట్‌ని మాత్రమే స్టోర్ చేసుకొని చూసారా? ఇది స్కేలార్ అన్నమాట. సో ఇది స్కేలార్‌కి సంబంధించింది. ఇది వెక్టార్‌కి సంబంధించింది. ఓకేనా? స్కేలార్ అండ్ వెక్టార్స్‌ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ దెన్ కాన్స్టెంట్స్. వాట్ ఆర్ కాన్స్టెంట్స్? కాన్స్టెంట్స్ అంటే నంబర్స్‌ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. సో ఫిక్స్డ్ వాల్యూస్. కాన్స్టెంట్స్ ఆర్ ఫిక్స్డ్ వాల్యూస్. అవి చేంజ్ అవ్వవు. సో ఇప్పుడు ఇంటిజర్ కౌంటర్ అనేది ఉంది. కౌంట్ అనేది ఉంది. సో అది ఎంతవరకు ఇంటిజర్ అనేది 32 బిట్ వేరియబుల్. ఓకే. అప్ టు 32 బిట్ వేరియబుల్ వరకు స్టోర్ చేసుకునే కేపబిలిటీ ఉంటుంది. సో ఇది సైన్డ్ నెంబర్ అంటే దీని రేంజ్ ఎంత వరకు ఉంటుంది? -2n-1 టు 2n-1 వరకు రేంజ్ ఉంటుంది. అంటే ఇది ఎంత రేంజ్? 2-32 -1 డౌన్ టు 0 -2-32 -1 ఇంత రేంజ్ వరకు డేటాను స్టోర్ చేసుకునే కేపబిలిటీ ఉంటుందన్నమాట. ఓకేనా? Yes, sir. And finally, within 32 bit, it should be there, right? Within 32 bit only it is storing that. Signed numbers will have like negative values also. నెగెటివ్ వాల్యూస్. సైన్ నెంబర్స్ అంటే నెగెటివ్ నెంబర్స్‌ని రిప్రజెంట్ చేసుకుంటాం. సపోజ్ i = 25 అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాం. ఇంటిజర్ i = సమ్‌టైమ్స్ ఇంటిజర్ i = -4 టిక్ డెసిమల్ 4 అని చెప్పేసి రిప్రజెంట్ చేసుకోవచ్చు. లేదంటే i = -16 టిక్ డెసిమల్ 44 అని చెప్పేసి రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఏదైనా వాల్యూని రిప్రజెంట్ చేసుకోవచ్చు అన్నమాట. అది ఇంటిజర్ అంటే. కాన్స్టెంట్ వాల్యూస్ అంటే. నెగెటివ్ వాల్యూస్ అయితే నెగెటివ్ వాల్యూస్, పాజిటివ్ వాల్యూస్ అయితే పాజిటివ్ వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. రియల్ డేటా టైప్ వచ్చేసరికి ఫ్లోటింగ్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకుంటుంది. అంటే కాన్స్టెంట్స్ నార్మల్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకుంటే, రియల్ వచ్చేసరికి ఫ్లోటింగ్ వాల్యూస్ అంటే 3.4, 4.4 సో ఇలా ఫ్లోటింగ్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకునే కేపబిలిటీ అనేది దీనికి ఉంటుందన్నమాట. సో అది రియల్ డేటా టైప్. సో రియల్ డేటా టైప్‌లో వాల్యూస్ స్టోర్ అవుతాయి. అట్ ది సేమ్ టైమ్ కాన్స్టెంట్స్‌ని స్టోర్ చేసుకుంటుంది. సో దీంట్లో ఏ వాల్యూస్‌ని స్టోర్ చేసుకుంటుందంటే ఫ్లోటింగ్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకుంటుంది. ఫ్లోటింగ్ పాయింట్స్ అంటే మనకి 3.2, 5.7, 5.5, 7.2 ఇలా వాల్యూస్‌ని స్టోర్ చేసుకుంటుందన్నమాట. అది. స్ట్రింగ్ అంటే చెప్పాం కదా! గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అని. సో గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్‌ని స్టోర్ చేసుకునే కేపబిలిటీ స్ట్రింగ్ అనేది ఉంటుంది. స్టోర్స్ ద క్యారెక్టర్స్. ఓకే. డబుల్ కొటేషన్స్‌లో క్యారెక్టర్స్‌ని స్టోర్ చేసుకుంటుంది. టైమ్ డేటా టైప్ వచ్చేసరికి కరెంట్ సిమ్యులేషన్ టైమ్‌ని మనం రిప్రజెంట్ చేసి స్టోర్ చేసుకోవాలి. కరెంట్ సిమ్యులేషన్ టైమ్ ఏదైతే ఉందో దాన్ని స్టోర్ చేసుకునే కేపబిలిటీ ఈ టైమ్ డేటా టైప్‌కి ఉంటుందన్నమాట. ఓకే. సో వాట్ ఈస్ ద కరెంట్ సిమ్యులేషన్ టైమ్? ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రకారం ఏం తీసుకున్నాం? మాడ్యూల్ టైమ్ డెమో తీసుకున్నాను. ఇక్కడ వేరియబుల్ వచ్చేసరికి టైమ్, కరెంట్ టైమ్. ఇనీషియల్ బిగిన్ #25. ఈ #25 అనేది డిలే. ఓకే. అప్పుడు నాకు కరెంట్ టైమ్ $టైమ్ అని చెప్పేసి తీసుకున్నా. $టైమ్ అంటే ఇక్కడ ఎంత డిలే ఇచ్చామో ఆ వాల్యూని ఇది ప్రింట్ చేస్తుంది. దాన్ని ప్రింట్ చేయడానికి $display t = %0t కరెంట్ టైమ్ అని చెప్పేసి తీసుకున్నా. సో కరెంట్ టైమ్ అంటే నాకు ఇక్కడ %t 25 అనేది ఏదైతే ఉందో అది స్టోర్ చేసుకుంటుంది. ఓకే. సో దట్ ఈస్ ద రిప్రజెంటేషన్. అర్థమైందా?
టైమ్ డేటా అంటే టైప్ అంటే ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ఎనీథింగ్ వీ నీడ్ టు యూజ్ డాలర్ ఓన్లీ సార్. ఏదైనా మనం డిస్ప్లే చేయాలి అంటే కనుక సిస్టమ్ టాస్క్లు ఉంటాయి. డాలర్ డిస్ప్లే, డాలర్ మానిటర్ ఇలాగా సిస్టమ్ టాస్క్లు ఉంటాయి. ఆ టాస్క్ని యూజ్ చేసుకుని డేటాను స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఓకే. సో అంటే అవుట్పుట్ లో మనకి వేరియబుల్ కనిపించాలి, ప్రింట్ కనబడాలి అంటే ఇప్పుడు సి లాంగ్వేజ్ లో ప్రింట్ అనేది ఎలా యూజ్ చేసుకుంటాం, ప్రింట్ ఎఫ్. సో అలాగే ఇక్కడ కూడా మనం యూజ్ చేసుకునేది ఏంటి అంటే డాలర్ డిస్ప్లే. ఓకే. సో డాలర్ డిస్ప్లే అనేది డిస్ప్లే చేయడానికి మనం ఏదైతే వేరియబుల్స్ తీసుకుంటున్నామో ఆ వేరియబుల్స్ అన్నిటిని డిస్ప్లే చేయడానికి డాలర్ డిస్ప్లే అనేది యూజ్ చేసుకుంటాం. ఓకేనా? ఓకే సార్. అర్థమైందా? ఓకే. ఎరేస్ అంటే ఇట్ స్టోర్స్ మల్టిపుల్ ఎలిమెంట్స్ కానీ సేమ్ డేటా టైప్‌ని స్టోర్ చేసుకుంటుంది. మీరు ఇంటిజర్ తీసుకుంటే ఇంటిజర్‌నే స్టోర్ చేసుకుంటుంది. ఓకే. లేదు బిట్‌ని తీసుకుంటే బిట్ టైప్ వాల్యూస్‌నే స్టోర్ చేసుకుంటుంది. లేదంటే బైట్‌ని తీసుకుంటే బైట్‌నే స్టోర్ చేసుకుంటుంది. ఓకే. సో అలా డిఫరెంట్ వేరియబుల్స్‌ని స్టోర్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుందన్నమాట. ఓకేనా? సో అంటే సేమ్ డేటా టైప్. అరే ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్. గ్రూప్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. కానీ సేమ్ డేటా టైప్ అయితే ఇంటిజర్ లేదంటే స్ట్రింగ్ ఇలా డిఫరెంట్ వేరియబుల్స్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. సో చూడండి, ఎరే 3 డౌన్ టు 0 అని చెప్పేసి అని అన్నా. సో 0 టు 3 అని చెప్పేసి అని అన్నా. అంటే ఎరే 0లో ఒక వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు, ఎరే 1లో ఒక వాల్యూని స్టోర్ చేసుకోవచ్చు, ఎరే 2లో ఒక వాల్యూని స్టోర్ చేసుకోవచ్చు, అండ్ దెన్ ఎరే 3లో ఒక వాల్యూని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు. 10, 20, 30, 40 అన్నీ ఇంటిజర్ నెంబర్సే. ఓకేనా? అన్ని నెంబర్సే తీసుకున్నా. సమ్ టైమ్స్ మీరు ఏదన్నా ఎరే 0లో ఏదైనా క్యారెక్టర్ని తీసుకున్నారనుకోండి. సో ఏ అని చెప్పేసి తీసుకున్నారు. లేదు రెండో అరేలో బి అని చెప్పేసి తీసుకున్నారు. మూడో దాంట్లో సి అని చెప్పేసి తీసుకున్నారు. స్ట్రింగ్స్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ సేమ్ డేటా టైప్ ఉండాలి ఎరేలో. ఎరే అనేది డిఫరెంట్ అంటే అదొక కంటైనర్ లాగా అనమాట. ఒక జార్ అయితే ఎలా అయితే ఉందో, ఒక జార్లో మీరు ఏదైతే ఐటమ్స్ వేద్దాం అనుకుంటున్నారో అన్నీ మిక్స్ చేసేయకూడదు. ఏదైతే ఒక వేరియబుల్ ఉందో ఆ క్వాంటిటీని మాత్రమే వేయాలి. అంటే ఏదైతే సమ్ గ్రాసరీ తీసుకుంటున్నారో దానికి సంబంధించినవి మాత్రమే ఆ జార్లో వేస్తాం. సేమ్ అంతే, ఎరే కూడా అంతే సేమ్. అంటే ఏఆర్ఆర్ బ్రాకెట్ ఆఫ్ 0, ఏఆర్ఆర్ బ్రాకెట్ ఆఫ్ అరే ఆఫ్ 1, అరే ఆఫ్ 3 అన్ని సేమ్ డేటా టైప్స్ ఉండాలి కదా? అన్ని సేమ్ డేటా టైప్స్ ఉండాలి. సో ఇప్పుడు నేమ్ తీసుకున్నారనుకో సేమ్ అన్ని నేమ్సే తీసుకోవాలి. లేదు నెంబర్స్ తీసుకున్నారనుకో అన్ని నెంబర్సే తీసుకోవాలి. సో ఒకటే డేటా టైప్‌ని మనం కన్సిడర్ చేసుకోవాలి. కానీ గ్రూప్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు ఎరే మనం ఎలా చెప్పాలి? మనం వర్క్ చేసే చోట డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు. డిఫరెంట్ ఏజ్ పర్సన్స్ వాళ్ళు ఉండొచ్చు. కానీ ఒకే ఏజ్ పర్సన్ వాళ్ళందరినీ ఒక టీమ్ కింద తీసుకుంటాను. ఓకే. డిఫరెంట్ మిడిల్ ఏజ్ వాళ్ళందరినీ ఒక పర్సన్ కింద, అండ్ దెన్ హైయర్ ఏజ్ వాళ్ళందరినీ ఒక గ్రూప్ కింద, అలా ఒక గ్రూప్ ఫార్మ్ చేసుకోవడానికి యూజ్ చేసేదే ఎరే అన్నమాట. ఓకేనా? అయితే స్ట్రింగ్ అంటే అది ఒక క్యారెక్టర్ అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. క్యారెక్టర్స్ అంటే హలో అనేది ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే. నేమ్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్. సో అక్కడ స్ట్రింగ్స్ యూజ్ చేసుకుంటాం. ఓకేనా? మెమరీస్ వచ్చేసరికి ఏంటి అంటే స్టోరేజ్ క్యాపబిలిటీ. అంటే 2 డైమెన్షనల్ ఎరేస్‌ని మనం కన్సిడర్ చేసుకుంటాం. అలాంటప్పుడు మెమరీ అనేది యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ మెమరీ ఇక్కడ ముందు సైజ్‌ని రిప్రజెంట్ చేసుకున్నాం. తర్వాత సైజ్‌ని రిప్రజెంట్ చేసాం. అంటే 2 డైమెన్షనల్ ఎరే అన్నమాట. ఈ ముందు సైజ్‌ది ఏంటి అంటే ఇక్కడ 8 బిట్ విడ్త్. 8 బిట్ విడ్త్ అంటే ఒక్కొక్క ఎరేలో అప్ టు 256 వరకు స్టోర్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది. అదే 0-15 అంటే ఇది విడ్త్‌ని డిఫైన్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్‌లో ఉండేది విడ్త్‌ని డిఫైన్ చేస్తుంది. ఇది డెప్త్‌ని డిఫైన్ చేస్తుంది. అంటే ఇక్కడ నాకు 16 మెమరీ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 16 మెమరీ ఎలిమెంట్స్ అంటే మెమ్0 ఒకటి, మెమ్1 ఒకటి, మెమ్2 ఒకటి అప్ టు మెమ్15 వరకు ఉన్నాయి. ఈ 16 ఎలిమెంట్స్‌లో క్యాపబిలిటీ ఎంత స్టోర్ అవుతుందంటే ఇక్కడ 0లో
15 స్టోర్ చేసుకోవచ్చు. 1లో 255 స్టోర్ చేసుకోవచ్చు. 2లో 166 స్టోర్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది. ప్రతి దాంట్లోని 8 బిట్‌ని స్టోర్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుందన్నమాట. అది 2 డైమెన్షనల్ అర్రే మెమరీ రిప్రజెంటేషన్‌లో. ఓకేనా? సో, 16 లొకేషన్స్, ఈచ్ లొకేషన్ 8 బిట్ క్యాపబిలిటీ. ఓకే. ఈచ్ లొకేషన్‌లోని 8 బిట్స్ వరకు స్టోర్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది. సో, చూడండి ఇక్కడ మెమరీ 0 ఉంది. అంటే మనం ఎక్కడ ద్వారా ఎంత వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ వాల్యూస్ అంటే 00 నుంచి ఎఫ్ఎఫ్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. సో, 00 నుంచి ఎఫ్ఎఫ్ వరకు స్టోర్ చేసుకునే క్యాపబిలిటీ మనకి 8 బిట్‌లో ఉంటుంది. కానీ 16 వరకు స్టోర్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది. 0 దగ్గర స్టార్ట్ అయ్యి 15తో ఎండ్ అవుతుంది. అంటే 16 మెంబర్స్ ఉన్నారు. ఆ 16 మెంబర్స్ వాళ్ళ దగ్గర ఎంత వరకు మనీ ఉండే ఛాన్స్ ఉంది అంటే అయితే 0 ఉండొచ్చు. లేదంటే మాక్సిమం రూ. 255 ఉండొచ్చు. అది దీని అర్థం. మెమరీ 2 డైమెన్షనల్ అర్రే అంటే. అర్థమైందా? సార్. సో, సపోజ్ ఇఫ్ రిజిస్టర్ ఇప్పుడు ఇఫ్ 7:0 అండ్ దెన్ సమ్ డేటా ఇఫ్ యూ ఆర్ యూజింగ్. సో, ఓన్లీ మెమ్ అని వాడితే మాత్రం ఈ కాన్సెప్ట్ అప్లై అవుతదా? లైక్ మెమ్ అని లైక్ మెమరీ అని ఇక్కడ వాడితే మనం మెమరీ అనే కాదు. సో, రెజ్ సమ్ 3 డౌన్ టు 0 ఏ అండ్ దెన్ 7 డౌన్ టు 0 అని చెప్పేసి తీసుకున్నాం. అంటే ఒక 2 డైమెన్షనల్ అర్రే ఇక్కడ మెమరీ కాన్సెప్ట్ అని చెప్పేసి అన్నాం కాబట్టి వేరియబుల్ నేమ్ మెమ్ అని చెప్పేసి తీసుకున్నాం. అంతే. ఓకే. ఓకే. వేరియబుల్ నేమ్ వెక్టర్ కూడా వేరియబుల్ నేమ్ మనం ఏదైనా తీసుకోవచ్చు. ఏ అన్నా తీసుకోవచ్చు, బి అన్నా తీసుకోవచ్చు, మెమరీ అని తీసుకోవచ్చు, లేదంటే సమ్ స్టోరేజ్ అని చెప్పేసి తీసుకోవచ్చు. ఏదైనా తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. వేరియబుల్ నేమ్ ఏదైనా తీసుకోవచ్చు. 2 డైమెన్షనల్ అరే కాన్సెప్ట్ వస్తే మనం ఫస్ట్ వచ్చి విడ్త్ తర్వాత డెప్త్. సో, ఇక్కడ వేరియబుల్‌కి ముందు సైడ్ ఉండేది, వేరియబుల్‌కి లెఫ్ట్ సైడ్‌లో ఉండేది విడ్త్. అంటే ఇది స్టోరేజ్ యొక్క క్యాపబిలిటీని చెప్తుంది. అంటే ఒక పర్సన్ దగ్గర ఎంత మనీ ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు నా దగ్గర 8 పీపుల్ ఉన్నారు. 8 పీపుల్ ఉంటే సో, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అలా 8 పర్సన్స్ ఉన్నారు. ఈ పర్సన్ దగ్గర ఎంత ఉండొచ్చు అంటే అయితే ఏమీ లేకపోవచ్చు. 0 ఉండొచ్చు. లేదు అంటే 4 బిట్ తీసుకున్నాను కాబట్టి రూ. 15 ఉండే ఛాన్స్ ఉండొచ్చనమాట. అది. అంటే అయితే 0 ఉండొచ్చు. లేదంటే రూ. 1 ఉండొచ్చు. లేదంటే రూ. 5 ఉండొచ్చు. లేదంటే రూ. 10 ఉండొచ్చు. లేదంటే రూ. 15 ఉండొచ్చు. ఓకే. సార్ అర్థం కాలేదు. ఈ పర్సన్ లైక్ ఇంకొకసారి చెప్పండి సార్ అర్థం కాలేదు. ఈ పర్సన్ 8 this is the register and then my register variable is 3 down to register variable is a. Okay, that is capable to 3 down to 0 and then so there is a capability of variables is 4. Okay, అంటే a of 0, a of 1, a of 2. Okay, 4 పర్సన్స్ ఉన్నారు ఇలా. ఓకేనా? సో, ఏ ఆఫ్ 3 వరకు. ఇలా 4 పర్సన్స్ ఈ 4 పర్సన్స్‌లోని మాక్సిమం క్యాపబిలిటీ ఎంత అంటే 0-15. ఓకే. సో, దిస్ పర్సన్ ఈస్ కేపబుల్ టు స్టోర్ 0 ఆర్ 10 ఆర్ 15 ఎనీ వాల్యూ అప్ టు 0-15 ఓన్లీ. ఓకే. ఓకే. అంటే ఒక డెప్త్ వచ్చి 0-15 ఇది చెప్తది కదా ఎంత అని. డెప్త్ వచ్చేసరికి ఎన్ని లొకేషన్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెమరీ ఉంది. ఆ మెమరీ నాకు ఎన్ని లొకేషన్‌లో స్టోర్ చేసుకోవచ్చు అనేది డెప్త్ డిఫైన్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను 4 లొకేషన్ తీసుకున్నాను. ఫస్ట్ లొకేషను, సెకండ్ లొకేషను, థర్డ్ లొకేషను, ఫోర్త్ లొకేషను. ఇక్కడ ఈ ఫస్ట్ లొకేషన్‌లో 0 నుంచి 15 వరకు ఏ వాల్యూనైనా స్టోర్ చేసుకోవచ్చు. సెకండ్ లొకేషన్‌లో 0 నుంచి 15 వరకు ఏ వాల్యూనైనా స్టోర్ చేసుకోవచ్చు. సపోజ్ ఫస్ట్ లొకేషన్‌లో 2ని స్టోర్ చేసుకున్నాను అనుకోవచ్చు. సెకండ్ లొకేషన్‌లో 5ని స్టోర్ చేసుకున్నాను అనుకోవచ్చు. థర్డ్ లొకేషన్‌లో 10ని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. ఫోర్త్ లొకేషన్‌లో 11ని స్టోర్ చేసుకోవచ్చు. కానీ 15 క్రాస్ అవ్వకూడదు. ఓకే. అది సేమ్ ఇప్పుడు 0-15 అన్నారు కదా! అది ఎట్లా సార్ 0-15? 0-15 ఇక్కడ 3 డౌన్ టు 0 అన్నా. అంటే ఇది ఎంత క్యాపబిలిటీ 4 బిట్ కదా! 4 బిట్ అంటే 2/4. 2/4 అంటే 16 వరకు స్టోర్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 0 అండ్ దెన్ ఎండ్స్ విత్ 15. 15 వాల్యూస్ 16 వాల్యూస్‌ని స్టోర్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది. ఉంటది. కానీ అది దాన్ని డెప్త్ అని విడ్త్ అని అంటారు కదా! లైక్ అది విడ్త్ ఇది డెప్త్. ఇది ఈ 2 కూడా ఇది ఎన్ని లొకేషన్ అనేది లైక్ విడ్త్ అనేది క్యాపబిలిటీ.
ఇప్పుడు Okay. మనం ఎంత క్యాపబిలిటీ, మనం ఎంత వెయిట్ లిఫ్ట్ చేయగలం, 10 కేజెస్ లిఫ్ట్ చేయగలమా, 20 కేజెస్ లిఫ్ట్ చేయగలమా అనేది విత్ డిఫైన్ చేస్తుంది. ఓకే, సో అలాగే ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ని లిఫ్ట్ చేయడానికి టేబుల్లో ఎంతమంది కూర్చోవచ్చు అనేది డిఫైన్ చేసేది ఈ డెప్త్ అన్నమాట. ఓకే, రైట్ సైడ్ లో ఉండేది డెప్త్. ఓకే, సో దిస్ ఇస్ డెప్త్. ఓకే, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో ఉండేది విడ్త్. ఓకే, సో మెమరీస్ ఆర్ ఆల్వేస్ అరే ఆఫ్ రిజిస్టర్స్. అరే ఆఫ్ రిజిస్టర్స్ అంటే గ్రూప్ ఆఫ్ రిజిస్టర్స్ ని తీసుకుంటే మనం మెమరీని రిప్రజెంట్ చేసుకోవచ్చు. వాట్ ఇస్ ఇది FIFO and buffer, sir? FIFO అంటే ఏంది సార్? FIFO ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ స్టోరేజ్. ఇది కూడా స్టోరేజే. సో దీంట్లో ఏ వాల్యూనైనా స్టోర్ చేసుకోవచ్చు. బఫర్ అనేది మనం ఏదైతే వాల్యూ ఇచ్చామో ఆ వాల్యూని మాత్రమే స్టోర్ చేస్తుంది, ఎటువంటి ఆపరేషన్ ని పెర్ఫామ్ చేయదన్నమాట బఫర్ అనేది. ఓకే, సో ఫిఫోలో మనం ఇది కూడా అంతే స్టోర్ చేసుకుంటుంది, కానీ మనం తెచ్చుకునేటప్పుడు ఫ్రంట్ నుంచి తెచ్చుకోవచ్చు, బ్యాక్ నుంచి తెచ్చుకోవచ్చు, పాప్ చేసుకోవచ్చు, పుష్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ ఆపరేషన్స్ ని మనం ఫిఫోలో పెర్ఫామ్ చేయొచ్చు అన్నమాట. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఏది ఇస్తామో అది వస్తుందా? అలా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఫస్ట్ ఏదైతే లోపల స్టోర్ చేసుకుంటామో బయటకు వచ్చేటప్పుడు కూడా అదే వాల్యూ వస్తుంది అనమాట. ఫస్ట్ అదే వస్తుంది, తర్వాత మనం లోడ్ చేసిందంట సెకండ్ గా వస్తుంది. సెకండ్ వస్తుంది అలా. ఓకేనా, సో దిస్ ఈస్ సమ్మరీ. వెరిలాగ్ డేటా టైప్స్ ఏమేమి ఉన్నాయి? రియల్ హార్డ్వేర్ డేటా టైప్స్. వైర్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఫిజికల్ కనెక్షన్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఇది ఏం చేస్తుంది? స్టోరేజ్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటున్నాం. వైర్ అనేది ఫిజికల్ కనెక్షనే, అంటే డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. ఓకేనా, సో అది వైర్ అంటే. అంటే ఇప్పుడు ఏదైతే గేట్స్ కనెక్ట్ చేసుకుంటున్నామో ఆ గేట్స్ మధ్యన డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి వైర్స్ కావాలి. ఇవి వైర్స్ అన్నమాట. ఓకే, ఇలా వాల్యూస్ ని పాస్ చేయడానికి నాకు వైర్స్ కావాలి. సో జస్ట్ ఫిజికల్ కనెక్షన్ అన్నమాట. బ్లాక్స్ కి మధ్యలో ఫిజికల్ కనెక్షన్. ఇదొక బ్లాక్, ఇదొక బ్లాక్, ఈ రెండింటికి కనెక్షన్ కావాలి అంటే వి నీడ్ ఎ వైర్. ఓకే, అదే. రెడ్జ్ అనేది జస్ట్ స్టోరేజ్ పర్పస్ కోసం. స్టోరేజ్ అంటే లైక్ ఫ్లిప్ ఫ్లాప్స్. ఫ్లిప్ ఫ్లాప్ అనేది 1 బిట్ స్టోరేజ్ డివైస్ కదా. మనకి డి ఫ్లిప్ ఫ్లాప్ కానీ, టీ ఫ్లిప్ ఫ్లాప్ కానీ, ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ కానీ, అండ్ దెన్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ కానీ, ఇలా డిఫరెంట్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటాయి. ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ అన్ని 1 బిట్ స్టోరేజ్ ని స్టోర్ చేసుకుంటుంది. ఇలా గ్రూప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటే అది రిజిస్టర్ ని ఫామ్ చేస్తుంది అనమాట. అది. ఓకే, మనకి వెక్టార్ రిప్రజెంటేషన్ ఉంది, స్కేలార్ రిప్రజెంటేషన్ ఉంది. ఏదో ఒక వైర్ అని కానీ లేదంటే రిడ్జ్ అని కానీ తీసుకుని ఒక వేరియబుల్ని జస్ట్ ఇలా వేరియబుల్ని రిప్రజెంట్ చేసి వదిలేస్తే అది స్కేలార్ అన్నమాట, సింగిల్ బిట్. అదే రిడ్జ్ కానీ వైర్ కానీ కన్సిడర్ చేసుకుని మనం 3 డౌన్ టు 0 లేదంటే 7 డౌన్ టు 0 అండ్ దెన్ 15 డౌన్ టు 0 ఇలా రిప్రజెంట్ చేస్తే కనుక అది వెక్టార్ రిప్రజెంటేషన్. సో ఎరే మెమరీస్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, మెమరీస్ రిప్రజెంటేషన్ వచ్చేసరికి వేరియబుల్ కి విడ్త్ డెప్త్ రెండు ఉంటాయి. సో విడ్త్ వచ్చేసరికి 3 డౌన్ టు 0, డెప్త్ వచ్చేసరికి 7 డౌన్ టు 0 ఇలా రిప్రజెంట్ చేసుకుంటే ఇక్కడ మెమరీ మోడల్ రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో ఇంటీజర్ టైపు, రియల్, టైము ఇవన్నీ దేనికోసం యూజ్ చేసుకుంటా ఉంటే సిమ్యులేషన్ పర్పస్ కోసం. అంటే వాల్యూస్ ని స్టోర్ చేసుకోవాలి. మన కరెంట్ సిమ్యులేషన్ టైం ఎంత అనేది నాకు తెలియాలి. అలాంటప్పుడు ఇక్కడ టైం అనేది యూజ్ చేసుకుంటాం. రియల్ అనేది కూడా సేమ్ అంతే. రియల్ టైం అనేది కూడా ఏం చేస్తుందంటే కరెంట్ సిమ్యులేషన్ టైం ని రిప్రజెంట్ చేస్తుంది, కానీ ఫ్లోటింగ్ వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటుంది. అంటే 5.4, 4.5 లేదంటే 5.7, 5.6, 5.7 ఇలా డిలేస్ సమ్ ఫ్లోటింగ్ వాల్యూస్ ఉంటే కనుక అలాంటప్పుడు రియల్ టైం అనేది యూజ్ చేసుకుంటాం. ఈ రియల్ టైం అనేది ఫ్లోటింగ్ వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటుంది. లాజిక్ వాల్యూస్ వచ్చేసరికి 4 టైప్స్ ఆఫ్ లాజిక్స్ ఉన్నాయి. 0 అయితే లాజిక్ 0, అంటే ఫాల్స్ అయితే కనుక లాజిక్ 0, ట్రూ అయితే కనుక లాజిక్ 1, సమ్ అన్నోన్ వాల్యూస్ ఉంటే కనుక అన్నోన్ వాల్యూ ఎక్స్ తో రిప్రజెంట్ చేసుకుంటాం, అండ్ హై ఇంపెడెన్స్ వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటాం. ఓకే, మనం ఏది డేటా టైప్ అని అంటే డేటా టైప్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే హార్డ్వేర్ ని మనం డిజైన్ చేసేటప్పుడు ఒక ఎలక్ట్రానిక్ డివైస్ ని మనం డిజైన్ చేస్తున్నాము
అంటే ఒక హార్డ్వేర్ని, సిలికాన్ హార్డ్వేర్ని డిజైన్ చేస్తున్నామంటే ఒక ప్రాపర్ డేటా టైప్ అనేది మనం కన్సిడర్ చేసుకోవాలి. ఓకే. సో మనం కోడ్ రాసేటప్పుడు హార్డ్వేర్ డిజైన్ చేయడం అంటే రైట్ చేయడం, కోడింగ్ అనేది రైట్ చేయడమే కాదు. సో దాని యొక్క యాక్చువల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బిహేవియర్ని కూడా మనం డిజైన్ చేయగలగాలి, అంటే చెప్పగలగాలి. అలాంటప్పుడే మనం ఈ కోడ్ని ఇంప్లిమెంట్ చేయగలం. ఓకే. సో దాన్ని బట్టి కరెక్ట్ డేటా టైప్ని మనం చూస్ చేసుకోవాలి. కరెక్ట్ డేటా టైప్ని చూస్ చేసుకుంటేనే కానీ మనం హార్డ్వేర్ యొక్క ఫంక్షనాలిటీని ఎగ్జాక్ట్గా చెప్పలేం. అంటే కోడ్ రాసేసాం, ఏదో ఒక కోడ్ అంటే y = a ఆర్ b అండ్ c అని చెప్పేసి ఏదో రాస్తాను. ఓకే. కానీ ఇక్కడ ఫంక్షనాలిటీ వచ్చేసరికి ఇక్కడ ఆర్ ఆపరేషన్ ఉంది, అండ్ ఆపరేషన్ ఉంది. కానీ నేను ఇక్కడేమో ఫస్ట్ అండ్ ఆపరేషన్ చేశాను, తర్వాత ఆర్ ఆపరేషన్ రాశాను. సో ఫంక్షనాలిటీని ప్రాపర్గా రిప్రజెంట్ చేయకపోతే వేస్ట్. ఓకే. అందుకనే డేటా టైప్స్ అనేవి వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే. వైల్ డిజైనింగ్ అండ్ హార్డ్వేర్ని డిజైన్ చేసేటప్పుడు డేటా టైప్స్ని బట్టి మనం బ్రిడ్జ్ తీసుకున్నామా, వైర్ తీసుకున్నామా, ఏది తీసుకున్నామా అనే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. ఓకే. సో ఇది వైర్ టైప్. సో నెట్ డేటా టైప్స్ ఇన్ డీటెయిల్స్ అంటే సేమ్ మనం ముందు ఏదైతే తీసుకున్నామో రిపీట్ అయిందా ఏంటి? ఓకే. సేమ్ ముందు ఏదైతే తీసుకున్నామో నెట్ టైప్ గురించి చెప్తున్నాం కదా, సేమ్ అదే డేటా టైప్. వైర్ కనెక్షన్ అనేది నెట్ ఫిజికల్ కనెక్షన్ రిప్రజెంట్ చేస్తుంది. అండ్ దెన్ టైప్స్ ఆఫ్ నెట్లో వచ్చేసరికి వైర్. సో వైర్ అనేది ఫిజికల్ కనెక్షన్స్ కోసం యూజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది, ఒకటే వైర్ తీసుకుని మనం కాన్ఫ్లిక్ట్ వస్తుందని చెప్పేసి అన్నాను కదా, బిహేవియర్ కాన్ఫ్లిక్ట్ వచ్చే ఛాన్స్ ఉంది అన్నాను. ఇక్కడ వైర్ వై అని చెప్పేసి తీసుకున్నాను, వైర్ ఏబి అని చెప్పేసి తీసుకున్నాను. అసైన్ వైర్ ఈక్వల్ టు ఏ అండ్ బి. ఓకే. అసైన్ వై ఈక్వల్ టు ఏ అండ్ బి అండ్ ఆపరేషన్ డిఫైన్ చేస్తుంది. ఇక్కడ అండ్ ఆపరేషన్ డిఫైన్ చేసినప్పుడు ఏబి వాల్యూస్ నేను ఒకటే వాల్యూని స్టోర్ చేసుకుంటే అంటే వై ఈక్వల్ టు ఒకసారి 0 ఒకసారి 1. సో అసైన్ అనే స్టేట్మెంట్ని వాడాను. అసైన్ వై ఈక్వల్ టు 0, అసైన్ వై ఈక్వల్ టు 1 అంటే రెండు ఒకేసారి అసైన్ చేస్తే వి విల్ గెట్ ఎ కాన్ఫ్లిక్ట్, అన్నోన్ వాల్యూ వస్తుంది అనమాట. అంటే సింగిల్ డ్రైవర్ అనేది మనం పెర్ఫామ్ చేసుకునేటప్పుడు మల్టిపుల్ వాల్యూస్ ని డ్రైవ్ చేస్తే వి విల్ గెట్ ద ఎక్స్ ప్రాపగేషన్ ఎర్రర్. ఓకే. ఎక్స్ ప్రాపగేషన్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. సార్ బట్ యాక్చువల్లీ డిఫాల్ట్ గా లాస్ట్ ఉండేదే తీసుకుంటది కదా సార్, y అలా తీసుకోదు. అదేంటి, మనం టెస్ట్ బెంచ్ లో సెలెక్ట్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి అసైన్ అనే కీవర్డ్ ఏం వాడలా. సో జస్ట్ అసైన్ చేయట్లేదు, వాల్యూ మాత్రమే ఇస్తున్నాం. వాల్యూని ఇచ్చి అలా వదిలేస్తున్నాం. ఇచ్చినప్పుడు ఏదైతే లాస్ట్ వాల్యూ ఉందో ఆ లాస్ట్ వాల్యూని కన్సిడర్ చేసుకోండి. కానీ ఇక్కడేంటి, ఎట్ ఏ టైమ్ అంటే ఇనీషియల్ బిగిన్ లో మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ అసైన్ వై ఈక్వల్ టు 0 అండ్ దెన్ వై ఈక్వల్ టు 1 రెండు ఒకేసారి నేను అసైన్ చేస్తున్నా. ఇలా రెండు ఒకేసారి అసైన్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఓకే. ఈ వైర్ అనేది ఈ వై ఒకసారి 1 తీసుకోవాలా లేదంటే 0 తీసుకోవాలా, ఏది తీసుకోవాలి అనేది మనకు కాన్ఫ్లిక్ట్ వస్తుంది అనమాట. అది అర్థమైందా? సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఈ ట్రై స్టేట్ బఫర్స్ అండ్ దెన్ వైరు వ్యాండ్ ఓరు కన్సిడర్ చేసుకున్నాం. వ్యాండ్ ఓరు అనేవి ఇవి ఈ కాన్ఫ్లిక్ట్ ని అవాయిడ్ చేస్తుంది. ఎందుకంటే 2 స్టేట్ వేరియబుల్స్ ని రెండింటిని కన్సిడర్ చేసుకుంటుంది. ఇప్పుడు వైర్ అసైన్ వై ఈక్వల్ టు 1 వై ఈక్వల్ టు 0 అని తీసుకున్నాం అనుకో, 1 కి 0 కి అండ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసి అవుట్పుట్ 0 ఇచ్చేస్తుంది. లేదు 1 కి 0 కి ఆర్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసి 1 ఇచ్చేస్తుంది. ఓకే. అలాంటప్పుడు మనకి ఎర్రర్ అనేది రిడ్యూస్ అయిపోతుంది అనమాట. సో అది వైర్ అనేది మల్టిపుల్ డ్రైవర్స్ ని తీసుకుంటుంది అనమాట. మల్టిపుల్ డ్రైవర్స్ ఆర్ అండెడ్ టుగెదర్ అంటే మల్టిపుల్ డ్రైవర్స్ ని రెండింటిని ఒకేసారి అండ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది అనమాట. అది దీని అర్థం. ఓకే. సో ఇక్కడ సప్లై 0 సప్లై 1 అంటే సప్లై 0 అనేది గ్రౌండ్ కోసం యూజ్ చేసుకుంటాం, సప్లై 1 అనేది విడిడి సప్లై కనెక్షన్ కోసం యూజ్ చేసుకుంటాం. ఓర్ కూడా అంతే, వైర్డ్ ఆర్ గేట్ కూడా అంతే. ఇది కూడా ఏం చేస్తుందంటే మల్టిపుల్ డ్రైవర్స్ ని ఆర్ టుగెదర్ అంటే మల్టిపుల్ డ్రైవర్స్ ని యాడ్ చేసేస్తూ ఉంటుంది అనమాట. ట్రై రిడ్జ్ కూడా అంతే. ట్రై రిడ్జ్ కూడా ఇది స్పెషల్ స్టోరేజ్ పర్పస్ అంటే డేటాను స్టోర్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది. సో దానివల్ల ఈ రిజిస్ట్రేషన్ అంటే కాన్ఫ్లిక్ట్ అనే దాన్ని అవాయిడ్ చేస్తుంది అనమాట ఈ ట్రై రిడ్జ్ అనేది. ఓకే. బట్ ఇది కూడా వైర్ టైపే, కానీ వైర్ లో డేటాని టెంపరీగా స్టోరేజ్ పర్పస్ కోసం ట్రై రిడ్జ్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట.
ఓకే. సో ఇది వెక్టార్ రిప్రజెంటేషన్. ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే. వైర్‌లో వెక్టార్ రిప్రజెంటేషన్. ఎగ్జాంపుల్ ఒక యాడర్ తీసుకున్నాడు. ఒక మాడ్యూల్ యాడర్ తీసుకొని 2 ఇన్‌పుట్స్ ఏబీ తీసుకొని సమ్ అవుట్‌పుట్ తీసుకున్నాడు. ఆ సమ్‌కి ఏ ఎక్సార్ బి అనేది పెర్ఫార్మ్ చేస్తున్నాడు. దానికి టాప్ డెస్ట్ బెంచ్. ఇది మాడ్యూల్ చెప్పినప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో టెస్ట్ బెంచ్ డిజైన్ కోడ్. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ నెట్ టైప్. ఓకే. సో రెజ్ టైప్ రేపు చూద్దాం. ఇక్కడ వరకు మాక్సిమం చదవండి. ఓకేనా?